మీరు ఎప్పుడైనా ఈ విషయం గమనించారా? మీరు మందు కొట్టాలంటే సహాయం చేయడానికి నలుగురు వస్తారు. మందు కొట్టాలంటే, సిగరెట్ తాగాలంటే కనుక ఏ సిగరెట్ బాగుంటుందో ఐడియా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సినిమాకి వెళ్దామంటే బ్లాక్లో కూడా టికెట్ కొనుక్కొచ్చి మనకి ఇచ్చేవాళ్ళు ఉంటారు. నిజం. RRR రిలీజ్ అయిందిరా, టికెట్లు దొరికితే అంటే బలవాడరా మనవడనాడరు అక్కడ అంటే టికెట్లు కొనిచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు సరదాగా. ది వరల్డ్, ఈ ప్రపంచం ఎలా ఉందంటే, పాడైపోదామంటే సహాయం చేయడానికి 100 మార్గాలు ఉంటాయి. మనం జీవించేటువంటి లోకం అలాంటిదే. కానీ ఒకవేళ వీటిలో ఏది మానేద్దామన్నా మనల్ని పిచ్చోళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. RRR సిగరెట్ టికెట్లు తీసుకొని వచ్చి, టికెట్ ఉందిరా సినిమాకి రా అంటే, నేను సినిమాలు మానేశానంటే ఇప్పుడే వాల్టేర్ మెంటల్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన వాళ్ళ చూసి రావుతాను, డౌట్ లేదు. ఏం మాడుతున్నారు నువ్వు, అర్థమైందా? ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకళ్ళతో ఒకళ్ళు పోటీపడి యాక్ట్ చేశారంట. ఎవరు టాప్ అర్థం కావట్లేదు. ఫస్ట్ హాఫ్ ఎన్టీఆర్ సూపర్ అంట, సెకండ్ హాఫ్ రామ్ చరణ్ సూపర్ అంట. నిజంరా, సూపర్. ఇలా మాడతారు. ఇది పరిస్థితి. మనం బాగుపడదామంటే మనకి ఎవ్వరు సహాయం చేయరు. పైగా బాగుపడదామని ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి అడ్డులు ఎంత భయంకరం ఉంటాయంటే, ఒక పర్టిక్యులర్ మూమెంట్లో ఎలాంటి క్వశ్చన్ వస్తుందంటే, దేవా అసలు నువ్వు ఉంటే ఈ అడ్డులు ఎందుకు వచ్చినాయి, నాకు నువ్వు ఉంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఈ కష్టాలు లేకుండా చేయొచ్చు కదా, ఈ సమస్యలు లేకుండా చేయొచ్చు కదా, ప్రార్థన చేస్తే జబ్బు పోవచ్చు కదా, ప్రార్థన చేస్తే అడ్డు పోవచ్చు కదా, ప్రార్థన చేస్తే సమస్య పోవచ్చు కదా. పోదే ఎందుకని పోదు? వాట్ ఈస్ ద రీజన్? నా జీవితంలో ఇవి ఎందుకు వస్తాయి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అది వ్యక్తిగతంగా జరుగుద్ది, కుటుంబపరంగా జరుగుద్ది, సంఘపరంగా కూడా జరుగుద్ది. ఇది జనరల్ ఫిలాసఫీ, ఇది వెరీ జనరల్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇది మామూలే. బాగుపడేవాడికి అడ్డులు ఎక్కువ, యథార్థంగా ఉండే వాళ్ళకి సమస్యలు ఎక్కువ. నిజం. ఒకవేళ నీకు ఏ సమస్యలు లేవంటే నువ్వు ఎలాంటి వాడో నాకు తెలిసిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. నాకు ఏ బాధలు లేవు సార్, నాకు ఏ కష్టాలు లేవు సార్, నా మీద ఏ పుకార్లు లేవు సార్, నా మీద ఏ ఇబ్బందులు లేవు సార్. ఓహో, నువ్వు ఆ చేత రైట్, ఓకే. కానీ కాంప్రమైజ్ అయ్యేవాడికి కాన్ఫ్లిక్ట్ ఉండదు. రాజీ పడేవాడికి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉండవు. రాజీ పడని వాడికే నిలబడాల్సి వస్తుంది, నిలబడేవాడికే పోరాటం అనేది ఉంటుంది. ఈ పోరాటాన్ని ఎలా ఎదుర్కోవాలి? ప్రతిసారి మన దగ్గర రవి విన్సెంట్ గారు ఉండరే, అప్పుడు ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని అడగాల? ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మనకి గిఫ్ట్లు లేవు ఆయనకి లాగా ఇలా చేయెత్తితే టప్ మన పడిపోవడానికి. ఏం చేయాలా? ఐమ్ సీరియస్. ఆయన ఉన్నప్పుడే మాడుతున్నా, నేనేమి వెటకరంగా మాడతలా. ఆయనతో చాలాసార్లు ప్రార్థన చేయించుకుంటా. నిన్నే చేయించుకున్నా ప్రార్థన. సార్ విపరీతంగా తలనొప్పి వస్తుంది, కొంచెం ప్రార్థన చేయండి సార్ అని. అవునా కదా సార్? చేయించుకుంటా. కానీ చెప్తున్నా ఈ మాట, ప్రతిసారి దొరకడాయన. చాలాసార్లు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన దొరకలా, పచ్చి బూతులు తిట్టుకున్నా ఆయన్ని, అవసరమైనప్పుడు దొరకడా నేను. కానీ దేవుడు అలాంటి టైంలో కూడా పాఠం నేర్పించాడు. అదే మీకు నేర్పిద్దాం అనుకుంటున్నా. మన అనుభవం ఇది బేసిక్గా. వై దీస్ కాన్ఫ్లిక్ట్స్, హౌ టు ఫేస్ దీస్ కాన్ఫ్లిక్ట్స్, అది ఈరోజు మనం నేర్చుకున్నాం. బైబిల్లో కొత్త నిబంధన రచయితల్లో లూకా అనేటువంటి వాడు సూపర్ క్లాస్. ఎందుకనంటే ఆయన ఒక్కడే యూదుడు కాదు. కొత్త నిబంధనలో ఆయన ఒక్కడే యూదుడు కాదు, కానీ ఆయన 2 బుక్స్ రాశాడు, 2 బుక్స్. ఒకటి సువార్త, రెండోది పత్రిక. ఈరోజు పొద్దున్న నా ఛానల్లో RTFలో క్రైగ్ కీనర్ అనేటువంటి ఆయన దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రైగ్ కీనర్ అనేటువంటి ఆయన న్యూ టెస్ట్మెంట్లో దిట్ట. ప్రస్తుతం బతుకున్న వాళ్ళలో ఆయనకి తెలిసినంత న్యూ టెస్ట్మెంట్ ఎవడికి తెలియదు. చాలా మహానుభావుడు. ఆయన ఛానల్లో మాట్లాడాడు ఈరోజు పొద్దున్న 7 నుంచి 8:30 దాకా. ఒకవేళ అవకాశం ఉంటే తర్వాత చూడండి. అయితే ఆయన అపోస్తుల కార్యములు అనే గ్రంథం మీద ఒక కామెంటరీ రాశాడు.
ఎన్ని పేజీలు తెలుసా? 768 పేజీలు. ఆయన ఈరోజు మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? 768 పేజీల కామెంటరీ కోసం 46,000 పేజీలు బైబిల్ కాని దాన్ని చదివాను అన్నాడు. 10,000 పుస్తకాలు రెఫర్ చేశాను అన్నాడు. ఆయన డైరెక్ట్గా చెప్పాడు ఈ మాట. అవన్నీ కోట్ చేస్తే అపోస్తల కార్యములు అనే గ్రంథం మీద కామెంటరీ కొన్ని వేల పేజీలు అవుతాయి అన్నాడు. ఆయన మాట చెప్పిన తర్వాత నాకు పిచ్చెక్కింది. ఈరోజు అందుకే దానిలోంచే మాట్లాడాలనిపించింది. అంత ఖతర్నాక్ బుక్ కాబట్టి, పుస్తకం కాబట్టి. అయితే ఈ లూకా అని ఆయన సువార్త ఒకటి రాశాడు, పత్రిక ఒకటి రాశాడు. సువార్తలో 34 సంవత్సరాల చరిత్ర ఉంది. యేసుప్రభు పుట్టడానికి ఒక 6 నెలల ముందు నుంచి యేసుప్రభు చచ్చిపోయి తిరిగి లేచేదాకా 34 ఇయర్స్. యేసుప్రభు ఎవరో, యేసుప్రభు ఎందుకు వచ్చాడు, యేసుప్రభు ఏం చేశాడు, ఇవన్నీ చెప్పాడు గాస్పల్. ఈ రెండో బుక్గా అపోస్తల కార్యాలు రాశాడు. మొదటి బుక్ ఏమో ఆయన రీసెర్చ్ చేసి రాశాడు. రెండో బుక్ ఏమో జర్నలిజం ద్వారా రాశాడు. మొదటి బుక్ రాసినప్పుడు మనుషుల్ని వెళ్ళి కలిశాడు. అమ్మ మరియమ్మ, ఏంటి బాబు చెప్పు, యేసుప్రభు పుట్టినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అని అంటే ఆవిడ ఏదో ఒకలా ఫీలింగే రాస్తే మనోడు రాసేవాడు. ఇలాగ ఒక 500 మందిని ఆయన కన్సల్ట్ చేసి రాసిన సువార్తే లూకా సువార్త. చాలా సింపుల్గా యేసుప్రభుని ప్రజెంట్ చేశాడు. అపోస్తల కార్యములు అలా కాదు. పౌలు భక్తుడితో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఎప్పటికప్పుడు నోట్ డౌన్ చేసుకుంటున్నాడు. దాన్ని 2 సంవత్సరాలు పౌలు జైల్లో ఉంటే మనోడు ఖాళీగా ఉండకుండా రోజుకోసారి పౌల్ని అన్నా బావునా అని బయటకు వచ్చి మనోడు రాస్తూ ఉన్నాడు. ఆ టైంలో రాసిందే అపోస్తల కార్యములు అనే గ్రంథం. అపోస్తల కార్యములు అనే గ్రంథాన్ని కూడా 34 ఇయర్స్ జర్నీ. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినప్పటి నుంచి పౌలు భక్తుడు రోమన్ జైల్లోకి వెళ్ళేటంత వరకు మొత్తం 34 ఇయర్స్. ఆ 34 ఇయర్స్ హిస్టరీని అపోస్తల కార్యములు అనే గ్రంథంగా మనకిచ్చాడు. అపోస్తల కార్యములు అనే గ్రంథానికి 3 హీరోలు. 3 పీతో స్టార్ట్ అవుతారు: పేతురు, ఫిలిప్పు, పౌలు. పేతురు యూదులకు బోధించాడు, పౌలు అన్యులకు బోధించాడు, ఫిలిప్పు మధ్యోళ్ళకు బోధించాడు, అటు ఇటు కాని వాళ్ళకి, సమరయులకి. పేతురు పౌలు మగోళ్ళకి ఆడవాళ్ళకి బోధించాడు, ఫిలిప్పు అటు ఇటు కాని వాళ్ళకి బోధించాడు, నపుంసకులు. సో ఈ 3 వరల్డ్ని కవర్ చేశారు. ఖతర్నాక్. యెరూషలేము నుంచి రోమ్ పట్టణానికి సువార్త ప్రయాణం చేయటమే అపోస్తల కార్యములు. యెరూషలేములో బయలుదేరినటువంటి పౌలు కష్టపడి రోమ్ పట్టణానికి వచ్చాడు. యెరూషలేములో బయలుదేరినటువంటి పేతురు కష్టపడి రోమ్ పట్టణానికి వచ్చారు. ఇద్దరు కష్టపడి ఒక జైల్లో ఉన్నారు. ఇద్దరిని ఒకే రోజు జూన్ 29, 67వ సంవత్సరం చంపేశారు. రోమ్ పట్టణానికి ఒక పక్కన పౌల్ని, ఇంకో పక్కన పేతుర్ని. పేతురు యూదుడు కాబట్టి సిలువేశారు, పౌలు రోమీయుడు కాబట్టి పేక నరికేసి చంపేశారు. దట్స్ ఆల్. ఇది రోమిలకు రాసిన పత్రిక. అయితే ఈ రోమిలకు రాసిన పత్రికలో మన కష్టాలు ఎందుకు వస్తాయి, సంఘానికి ఇబ్బందులు ఎందుకు వస్తాయి, పోరాటాలు ఎందుకు వస్తాయి, వీటిని ఎలా ఎదుర్కోవాలి, మనకి బోధించలా డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. ఇది పద్ధతి అని చెప్పారు. ఆ విధంగా డెమాన్స్ట్రేట్ అయినటువంటి ఒక సన్నివేశాన్ని కథలాగా చెప్తాను అంతే. పెద్ద టీచింగ్ ఏమి ఉండదు. కథలాగా, కథలోనే మనకి గుచ్చుకుపోయే సన్నివేశాలు ఉంటాయి. కథలోనే మన సమస్యలు బయటపడతాయి. భారతీయులంగా మనకి కథలు చెప్పడం ఎక్కువ ఇష్టం, కథలు వినటం కూడా బాగా ఇష్టం. బొమ్మరిల్లు, చందమామ, బాలమిత్ర, పంచతంత్ర అమోఘమైనటువంటి పుస్తకాలను సృష్టించిన దేశమే భారతదేశం. కాబట్టి ఆ దేశ పౌరులంగా మన జన్మ హక్కు కథలు చెప్పడం, కథలు వినటం. కాబట్టి ఆ కథల్లోనే మన జీవితాన్ని చూసేసుకుందాం. ఓకే, బై ద బై, కథలు చాలా పవర్ఫుల్. బోధకైనా నిద్రపోతారు కానీ కథకి ఎవడో నిద్రపోడు. అర్థమైందా? ఇంకో మాట చెప్తాను, బోధ అయితే కనుక పట్టుబడిపోతారు, కథ అయితే కనుక ఇరుక్కుపోతారు. అర్థమైందా? ఎందుకంటే తెలీదు, అలా ఇనాస్తూ ఉంటారు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. బస్
కథకున్న గొప్పతనం ఏంటంటే ముందు అర్థం కాదు, తర్వాత అర్థమైతే కష్టం అవుతుంది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా పండు తెచ్చావా, గూట్లో పెట్టావా గుట్టుకుమన్నావా. ఎంత సరదాగా ఉంది ఇది, చాలా సరదాగా ఉంది. కానీ మీకు విషయం తెలుసా, ఇది చాలా భయంకరమైనటువంటి కథ, చాలా భయంకరమైన కథ. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం అవుద్ది. చిట్టి చిలకమ్మ అని ఒక చిన్న పాప ఉంది. ఆ పాపను వాళ్ళ అమ్మ కొట్టింది. చిన్న పాపని అమ్మ కొట్టిందంటే ఇది ఎంత ఖతర్నాకో మీరు ఆలోచించండి. ఆ చిన్న అమ్మాయిని కొడితే అమ్మాయి ఏం చేసింది, పరిగెట్టుకు వెళ్ళిపోయింది. ఎక్కడికి, తోటలోకి. తోటలోకి విజిట్కి వెళ్ళా పారిపోయింది. తోటలోకి పారిపోతే చెట్లు కనబడ్డాయి. చెట్టుకి ఏం కనబడింది, పండు కనబడింది. ఆ పండుని కోస్తే దాన్ని కొయ్యటం అనరు, దొంగతనం అంటారు. ఆ పండును కోసి దొంగతనం చేసింది ఏం చేయాలి, పబ్లిక్గా చూపించడం లేదు, దాచిపెట్టింది గూట్లో. ఇక దాచిపెట్టలేనప్పుడు మింగేసింది గుట్టుక్కన. అర్థమైందా? అవ్వ ఏదైనా తోటలో ఏం చేసిందో చిట్టి చిలకమ్మ కూడా అదే చేసింది. అవ్వ స్టోరీ చెప్తే చాలా సీరియస్గా వింటారు, చిట్టి చిలకమ్మ చేస్తే అస్సలు పడదు. రెండు ఒకటే. పండులో ప్రాబ్లం లేదు, కోసుకొచ్చిన పద్ధతిలో ప్రాబ్లము, దాచిపెట్టిన విధానంలో ప్రాబ్లము, మింగేసిన దాంట్లో ప్రాబ్లం. మనమంతా ఆ టైపే. అందుకే కథ చెప్తే బాగా అర్థమవుద్ది. కథలు ఓకే, కథ ఈరోజు చెప్దాం. సరే, అపోస్తుల కార్యములు స్టోరీ మొత్తం లాగా చెప్పేచ్చు. యేసుప్రభువు వారు చచ్చిపోయారు, 3వ రోజు లేచాడు, 40 రోజులు అప్పుడప్పుడు కనబడ్డారు. ఎన్నిసార్లు కనబడినా వీళ్ళకి ఒక పెద్ద డౌటే. ఎవరికి? మన శిష్యులకి. అంతా మన బ్యాచే. ఎన్ని అద్భుతాలు చూసినా ఇది కరెక్టేనంటావా, డౌటేమో. 40 రోజుల్లో ఎన్నిసార్లు కనబడ్డాడో యేసయ్య. వాళ్ళతో కలిసి చేపలు కూడా తిన్నాడు. మాతో చేపలు తిన్నాడు రా అని చెప్తారు, మళ్ళీ డౌటే. సరే, చివరికి యేసయ్య ఏమన్నాడంటే, యెరూషలేములో ఒలీవ కొండ ఉందిగా, అక్కడ రండి అన్నాడు. వచ్చారు. వస్తే ఆయన చెప్పాడు, అయ్యా మీకు అప్పుడు చెప్పాను కదా పరిశుద్ధాత్మను పంపిస్తానని, నేను పరిశుద్ధాత్మను పంపిస్తానులే, ఇది సైడ్ ఇది కింద పడేయటం, పరిశుద్ధాత్మను పంపిస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఓ సింపుల్ మాట చెప్పాడు, అయ్యా మీరు ఇప్పుడు చాలా భయపడుతున్నారు కానీ, చాలా టెన్షన్ పడుతున్నారు కానీ, ఆయన వచ్చిన తర్వాత, ఎవరు సార్ ఆయన? అదే పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మీకు విపరీతమైన ఎనర్జీ వస్తుంది, చాలా స్ట్రెంగ్త్ వస్తుంది, గుండె ధైర్యం వచ్చేస్తుంది. దాంతో ఎక్కడ పడితే అక్కడ నిలబడి గట్టిగా నాకు సాక్షులు అయిపోతారు. ఫస్ట్ మీ ఊర్లో యెరూషలేము, తర్వాత మీ రాష్ట్రంలో యోదయ, తర్వాత మీ పక్క రాష్ట్రం సమరయ, తర్వాత భూదిగంత వరకు వెళ్ళిపోతారా అని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఆయన అలా వెళ్ళిపోతున్నాడు పైకి. వీళ్ళు ఎలాగే చూస్తూ ఉన్నారు. ఆయన మేఘాలు కూడా కవర్ చేసినాయి, ఏం కనబడలేదు. ఆయన అలా మేఘాలు చూస్తూ ఉన్నాడు. ఈలోగా ఇద్దరు దేవదూతలు కదా, ఏం చూస్తున్నారా మీరు? సార్ ఆయన వెళ్ళాడు కదా అంటారు, రాడు ఇప్పుడు, వెళ్ళిపోండి మీరు, కొంతకాలం అయిన తర్వాత ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు, మీ పని మీరు చేసుకోండి అని ఇద్దరు దేవతలు చెప్తే ఓకే అని వెళ్ళిపోయారు. వీడు బుర్రగొక్కొని ఇప్పుడు ఏం చేద్దామరా, దేవుడు ఎక్కడ ఉండమన్నాడు, మనం మొత్తం టోటల్గా 12 మంది లెక్కేసుకుంటే ఎప్పుడు 11 వస్తున్నాయి, కుదరదు కానీ ఎవరినో ఒకటి చేర్పించాలని మొత్తాన్ని ఓట్లు గీట్లు వేసి ఒకటి పెట్టారు. అయిపోయింది. సరే, మొత్తం 12 కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10వ రోజున, కరెక్ట్గా 10వ రోజున, అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన 50వ రోజున వీళ్ళు యథావిధిగా పొద్దున్నే లేచి 3 గంటల తర్వాత ప్రార్థన చేసుకోవడం అలవాటు. మొత్తానికి లేచి, అయితే ఒక విషయం చెప్పండిరా, నేను చాలా పుస్తకాల్లో చార్ల్స్ స్పర్జను ఇలాంటి వాళ్ళు 4 గంటలు లేచి దేవునితో గడుపుతారనే మాట విని మనం ఎప్పుడు చాలా లేటులు లేస్తాం, 7 గంటలకి. అర్థమైందా? మీలో కొంతమంది అయితే ముందేమో, నాకు తెలియదులే, 7 గంటలు వేస్తే లేట్ ఏమో సార్, మనం 11 గంటలు వేస్తాం కదా అంటారేమో. ఏదో ఒకట్లే, ఎవరి టైం ఆడితే ఇప్పుడు ఎందుకు వచ్చింది గొడవ. కానీ అయితే 7 గంటలు లేస్తే చాలా ఫీల్ అయ్యండి, మరి మనం 7 గంటలు వేస్తున్నాం, వాళ్ళు 4 గంటలు వేస్తున్నారంట, భక్తి పరులు అంటే 4 గంటలు లేవలేమో అనుకున్నా. అయితే మార్టిన్ లూథర్ ఆల్సో హ్యాజ్ ఎ వైఫ్ అనే పుస్తకం చదివా. ఆ పుస్తకంలో నాకేమర్థమైంది తెలుసా, ఎవడైనా 7 గంటలు పడుకునేవాళ్ళు అటు, రాత్రి 7 గంటలు పడుకునేవాళ్ళు, అందుకు 3 గంటలు వేసేవాళ్ళు. మనం రాత్రి 11 గంటలు పడుకుంటాం, కాబట్టి 7 గంటలు వేస్తే ఏమైంది, వాళ్ళు మనం ఒకటే. సరే, మొత్తానికి వీళ్ళు 3 గంటలు వేసి ప్రార్థనకి వెళ్ళటం అలవాటు. అలాగా కొద్దిసేపు ప్రార్థన చేశారు. పెద్ద గాలి వచ్చింది, టెన్షన్ పడుతూ ఉన్నారు. ఆ తర్వాత పెద్ద సౌండ్ వచ్చింది,
ఇదేంద్రా అనుకున్నారు. ఆ తర్వాత పై నుంచి ఆ నాలుకలు వంటి అగ్ని వచ్చింది. వాళ్ళకి టచ్ అవ్వంగానే విపరీతమైనటువంటి ఎనర్జీ వచ్చింది, శక్తివంతులైపోయారు. చైనా భాష రాపైనా చైనా భాష మాట్లాడతాం, ఉర్దూ రాపైనా ఉర్దూ మాట్లాడతాం, తమిళ రాపైనా తమిళ మాట్లాడతాం, మలయాళం రాపైనా మలయాళం మాట్లాడతాం మొదలుపెట్టారు. మొత్తం 15 భాషలు. బయట ప్రజలకి అర్థమైపోయింది, అరే వీళ్ళు మన భాష మాట్లాడుతున్నారా అనేసి. ఇంతకీ వీళ్ళు చెప్పేది విన్నారు, వింటే అర్థమైంది యేసుప్రభువే నిజమైన దేవుడని. ఆ రోజు 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఇది మొదటి దినం, పెంతెకొస్తు దినం. స్టోరీలా చెప్తే ఈజీగా అయిపోద్ది. ఆ తర్వాత పేతురు వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పాడు, బాబు ఇది విషయం, కాబట్టి మీరు ఈ రోజు నుంచి వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, సహవాసంగా కూడుకోవాలి, రొట్టె విరవాలి అన్నాడు. ఓకే అని అన్నారు. ఇది గడుస్తూ ఉంది. బహుశా ఓ 4 రోజులు ఏందేమో, మేబీ 2-3 వారాలు ఏందేమో. యథావిధిగా 3 గంటలు లేవడం అలవాటు కదా. యోహాను పేతురు పొద్దున్నే 3 గంటలు లేచి దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. ఇలాంటిదే దేవాలయం, యెరూషలేము దేవాలయం. దీనికి అలాగే 4-5 గుమ్మాలు ఉన్నాయో, దానికి కూడా 4-5 గుమ్మాలు ఉంటాయి. ఏ గుమ్మంలోంచి ఎవడైనా వెళ్ళొచ్చు ఈ దేవాలయంలోకి. కానీ ఆ దేవాలయంలోకి అలా కాదు. ఈ గుమ్మం ఉందంటే ఈ జాతి వాళ్ళే వెళ్ళాలి. అంటే యాజకులు ఈ గుమ్మమే, మగోళ్ళు ఈ గుమ్మమే, ఆడ యూదులు ఈ గుమ్మమే, మగ అన్యులు ఈ గుమ్మమే, ఆడ అన్యులు ఈ గుమ్మమే అనే గుమ్మానికి ఒక టైటిల్ ఉండదన్నమాట. సరే ఇలాగ గుమ్మాలుంటే పేతురు యోహాను ఒక గుమ్మం కింద వెళ్తా ఉంటే బయట ఒకడు అడుక్కునేవాడు అన్నాడు. పొద్దున్నే 3 గంటలకు అడుక్కుంటున్నాడు. అయ్యా ఏమైనా ఉంటే పెట్టండి అని. పేతురు యోహాను చూశాడు. చూసి, రే మా దగ్గర ఏముంటుందిరా, ఏం లేదురా, బంగారం లేదు వెండి లేదా మా దగ్గర, ఓ బాగుంది మా దగ్గర, ఏసే నామంలో లేచినాడు అని అన్నాడు. అని చెయ్యి అందించాడు. ఆ టక్కుమని లేచాడు. అప్పట్లో ఎలా ఉంటుందంటే కుంటోడైనా గుడ్డోడైనా రక్తం కారుతున్నా దెబ్బ తగిలినా దేవాలయంలోకి వెళ్ళకూడదు. అయితే వీడికి ఇప్పుడు దాకా కాళ్ళు లేవు కదా, పోలియో కదా, ఎప్పుడైతే కాళ్ళు వచ్చాయో వాడికి ఫస్ట్ ఆనందం ఏంటి తెలుసా, ఎంతకాలం బయట నుంచి చూసిన దేవాలయం లోనికి వెళ్ళిపోవాలని పరిగెత్తుకుంటూ లోనికి వెళ్ళిపోయాడు. ఆ లోన్ ఉన్నటువంటి యాజకుడు అంటే పాస్టర్, రేయ్ ఎందుకు వచ్చారు అక్కడికి అని అంటే, కాళ్ళు వచ్చాయి నాకు. ఎలా వచ్చారు నీకు కాళ్ళు, ఎవరిచ్చారు నీకు? సార్ ఆయన ఎవరో పేదరాను సార్, ఆయన టక్కుమని లేచి నుంచోబెట్టాడు సార్. అవునా, ఎలా నుంచోబెట్టాడు? ఏమో సార్ యేసయ్య నామంలో అన్నాడు, టక్కుమని నుంచున్నాను సార్, కాళ్ళు వచ్చేసినాయి అనేసి, సార్ వచ్చాను కదా వాళ్ళకే బయటికి వెళ్తాను అని మార్కెట్లోకి వెళ్ళి ఎగురుతూ ఉంటాడు. రే నువ్వు అడుక్కునేవాడు కదరా. అవును, 40 ఏళ్ళు అడిగి మొత్తం 30 ఏళ్ళ నుంచి అడుక్కుంటున్నాడేమో, ప్రతి వాడికి ఆడి ఫేస్ తెలుసు. రే ఎలా వచ్చినాయండి కాళ్ళు? సార్ పేతురు సార్, యోహాన్ సార్ అన్నాడు. ఇక మధ్యాహ్నం లోపలికి జనాలంతా ఇటు చుట్టూ చేరారు. అరే ఆడెవడరా చూపించి మాకు పేతురు, ఆడెవడరా చూపించి యోహాను అని అన్నారు. సార్ చూపిస్తాను సార్ అని మొత్తానికి పౌల్ని యోహాన్ని పేతురుని తీసుకొని వచ్చాడు. జనాలు 15 నుంచి 20,000 మంది జాయిన్ అయిపోయారు. 15 నుంచి 20,000 అంటే ప్యాంప్లెట్ లేదు, వాట్సాప్లో అడ్వర్టైజ్మెంట్ లేదు, ఫేస్బుక్లో వీడియో క్లిప్పింగ్ లేదు, పోస్టర్ లేదు, ఏమీ లేదు. మొత్తానికి సాయంత్రం 20,000 మంది చేరిపోయారు. చేరిపోతే పేతురు అక్కడ నుంచొని మాడుతూ ఉన్నాడు. మాడుతూ మనోడు స్టార్టే హిట్టింగ్ ఇచ్చాడు. ఎలాంటి హిట్టింగ్ ఇచ్చాడు తెలుసా? మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా, 2 నుంచున్నారు. మీరేమో ఒకడు ఓటేలా, ఇంకోటి ఓటేశారు. ఎవరికైతే ఓటేయలేదో ఆయన శిలువ మీద వేసి చంపేశారు. ఎవరినైతే చంపేశారో దేవుడు లేపేశాడు. ఆయన లేచాడంటే రుజువు ఏంటంటే ఆయన సమాధి ఖాళీగా ఉంది, వెళ్ళి చూసుకోండి అని స్ట్రైట్ అవే తప్పుకోండి. మీరు ఓటేయలేదు కాబట్టి ఆయన చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయాడు కాబట్టి దేవుడు లేపాడు, దేవుడు లేపాడు కాబట్టి సమాధి ఖాళీగా ఉంది, ఆయన నామంలో మేము బోధిస్తున్నాం. హిట్. ఇక ఒక్కసారిగా వాళ్ళు మెంగాల కక్కాల తెలియక, ఓటేయలేదని మెంగాల, లేకపోతే ఆడు చచ్చిపోయి తిరిగి లేచాడని కక్కాల, అర్థం కాక అలా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నామంలోనే ఏడు తిరిగి లేచాడు అనగానే ఒకటే ఒకటి బెటర్రా, మెంగడం వేస్ట్, కక్కడం వేస్ట్, చేయెత్తడం బెటర్ అని ఎత్తేశారు. 5,000 మంది ఆ రోజు మగోళ్ళు యేసుప్రభుని అంగీకరించారు. మరే సరదాగా ఊరు జనాభా లెక్కడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. ఓ పద్ధతి చెప్పమంటారా? ఈ మధ్యన మేము కొండల్లోకి వెళ్ళాం. కొండల్లోకి వెళ్తే ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు అన్నదాన్ని ఎవడు అడగడు. ఎలా అడుగుతారు తెలుసా? ఈ గ్రామానికి ఎన్ని గడపలు అని అడుగుతారు. గడపలు అంటే ఏంటి తెలుసా? గుమ్మాలు. గుమ్మాలు బట్టి జనాభా లెక్కేస్తారు. 25 గుమ్మాలు పెద్ద ఊరు అన్నమాట. 70 గుమ్మాలు చాలా పెద్దదన్నమాట. అది కొండల్లో లెక్కేసే పద్ధతి. ఎన్ని గుమ్మాలు, అర్థమైందా?
నేనే రాజకీయవేత్తను అనుకో, నేను జనాభా లెక్కలేసే పద్ధతి ఏంటి తెలుసా? రే, ఈ ఊర్లో ఓట్లు ఎన్ని ఉంటాయి, అది రాజకీయవేత్త వేసే లెక్క. కుర్రోళ్ళు మా టైంలో, ఇప్పుడు కాదులే, మా టైంలో కుర్రోళ్ళు ఊరు సైజు లెక్కేసేది తెలుసా? రే, ఎన్ని సినిమా హాళ్ళు ఉంటాయిరా. మాకు అప్పుడులో న్యూస్ వీక్ అని ఈనాడు ఇంగ్లీష్ పేపర్ ఉండేది. న్యూస్ వీక్ అని ఇంగ్లీష్ పేపర్ ఈనాడుది. దాంట్లో ఒక పేజ్ అంతా కూడా సినిమా హాల్ గురించి ఉంటుంది అనమాట. ఊరి పేరు, దాని కింద సినిమా హాళ్ళు. ఈ ఆంధ్ర ఏరియాలో అర్థమైందా, అతి ఎక్కువ సినిమా హాళ్ళు ఉన్నటువంటి ఊరు విజయవాడ 28, నెంబర్ 2 గుంటూరు 22, నెంబర్ 3 వైజాగ్ 20, నెంబర్ 4 ఏలూరు 16. మా బాగా తెలుసు, ఉట్టు లెక్కేసుకునేవాళ్ళం అన్నమాట. సో సినిమా హాల్ పెరిగితే ఊరు పెరిగిందని అర్థం అనమాట. అంటే నేను ఎందుకంటున్నానంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క వే ఉంటుంది అనమాట, ఎలాగా ఈ ఊరు పెద్దదని. అయితే యూదులకి జనాభా లెక్కేసే పద్ధతి ఏంటి తెలుసా? అరే, ఎంతమంది మగోళ్ళు ఉన్నారా? మగోళ్ళు అంటే 30 ఏళ్ళు దాటినటువంటి మగోళ్ళు, 30 ఏళ్ళు దాటిన మగోళ్ళు ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టి జనాభా లెక్కేస్తారనమాట. అంతమంది మగోళ్ళకి 3 ఇంతలు కలిపితే జనాభా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోకి నుంచి బయటకు వచ్చినప్పుడు 6 లక్షల మంది కాలినడకన వెళ్ళే మగోళ్ళు. సో జనాభా ఎంత ఉంటారు? 6 లక్షలు ప్లస్ 18 లక్షలు, 24 లక్షలు. అదనమాట, సింపుల్. అది లెక్క, అది యూదుల లెక్క అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మొత్తం 5,000 మంది యేసుప్రభువుని అంగీకరించారు. ఒకసారి జీవితంలో బైబిల్ ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేయండి, ఎక్కడో చోట ఓపెన్ చేయండి. అయితే మొబైల్లో ఓపెన్ చేయండి, లేకపోతే కాగితంలో ఓపెన్ చేయండి. కాగితంలో ఓపెన్ చేస్తే కనుక మీరు అహరోను, మొబైల్లో ఓపెన్ చేస్తే కనుక మీరు మోషే. అదేంటి సార్ అంటారేమో, యాజకులు చుట్టాలు పట్టుకొస్తారు, మోషే పలకలు తెచ్చాడు పైన నుంచి కిందకి. ఏదో ఒకటి చూడండి, ఎక్కడ చూసారో నాకు అనవసరం. అహరోన్ టైపా మోషే టైపా నాకు తెలియదు. మోషే అయితే కనుక పలకలు తీసుకొచ్చి ఇదిగో చూడండి రా అంటారు. అహరోన్ అయితే కనుక చొట్ట ఇప్పి చదివాను అంటాడు. ఏదో ఒకటి చూడండి, మీ కంటితో మీరు చూస్తే అర్థమవుతుంది. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనం. ఊరినే ఒక్క వచనం, స్టోరీ మధ్యలో ఒక వచనం చదివితే కాన్ఫిడెన్స్ వస్తుందని చదువుతున్నాను. 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, 5,000 మంది పురుషులు అంగీకరించారు. సో ప్రాబబ్లీ అక్కడ 20,000 మంది ఉండి ఉంటారు మినిమం, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. సాయంకాలానికి 20,000 మంది చేరారు. ఇది విషయం. అంతమంది ఎలా చేరగలిగారు? క్వశ్చన్ నెంబర్ 1. అంతమంది చేరితే ఏమైంది? క్వశ్చన్ నెంబర్ 2. అంతమంది చేరినప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి ఆ ఉద్వేగాన్ని బట్టి వచ్చిన ఒత్తిడిని పేతురు యోహాను ఎలా ఎదుర్కొన్నారు? క్వశ్చన్ నెంబర్ 3. దీని నుంచి మనం నేర్చుకోగలిగే పాఠం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4. ఈ 4 ప్రశ్నలకు జవాబే ఈరోజు మన స్టోరీ. అంతమంది ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, వస్తే ఏమైంది, దాన్ని ఇలా ఎదుర్కొన్నారు, మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటి? ఓకే, సరే. పేతురు యోహాను ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చేస్తూ ఉంటే, ఎంతమంది మంచోళ్ళు అయిపోతూ ఉంటే, ఎంతమంది మారిపోతూ ఉంటే, ఎక్కడ దెబ్బ కొట్టిందో తెలుసా? అక్కడ సెంటర్లో దెబ్బ కొట్టింది. ఇప్పుడు 4వ అధ్యాయం మొదటి వచనం కొద్దాం. 4వ అధ్యాయం మొదటి వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా, వారంటే ఎవరు? పేతురు యోహాను. ప్రజలంటే ఎవరు? 20,000 మంది. వీళ్ళతో మాట్లాడుతుండగా యాజకులను, దేవాలయపు అధిపతులను, సద్దూకైలను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలిగినని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి. సత్యం ఎప్పుడు కలవరం కలిగిస్తుంది? వై దిస్ కలవరి డి? చాలా పాత పాట అనుకోటి, గుర్తొచ్చిందా? ఓకే, సత్యం ఎప్పుడు కలవరం రేపుద్ది. సత్యం ఎప్పుడు, ట్రూత్ ఆల్వేస్ క్రియేట్స్ అన్ ఇంపాక్ట్. ఒక గొప్ప ప్రభావం చూపించదు. నువ్వు మనుషుల మధ్యన ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉన్నావంటే, సైలెంట్గా నేను బతికేస్తే సరిపోద్ది కదా, సైలెంట్గా నేను భక్తిలో ఉంటే సరిపోద్ది కదా, సైలెంట్గా నేను గడిపితే సరిపోద్ది కదా అంటే, సైలెంట్గా దీపావళి చేసుకున్నట్లు ఉంటుంది. సైలెంట్గా కూడా దీపావళి చేసుకుంటాడా? చేసుకోడు.
వితౌట్ సౌండ్ దేర్ కెనాట్ బి ఎ దివాలి. వితౌట్ ఇంపాక్ట్ దేర్ కెనాట్ బి ట్రూత్. సత్యానికి ఖచ్చితంగా స్పందన ఉండాల్సిందే. దేర్ హ్యాస్ టు బి. మీలో కొంతమంది ఇలా అనుకుంటారు, సార్ నా పాలిట నేను బైబిల్ చదువుకుంటాను, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను సినిమాకి వెళ్ళను, నేను మందు కొట్టను, అమ్మాయి అబ్బాయిల జోలికి వెళ్ళను, నేను కష్టపడి చదువుకుంటాను, నా బతుకు నేను బతికేస్తానంటే నో, దట్స్ నాట్ ట్రూత్. అది సత్యం కాదు. అది సత్యం కాదు. సత్యం ప్రభావాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు బోధిస్తున్నారో ఇమీడియట్గా సన్హెద్రిన్ నుంచి ఇంపాక్ట్ వచ్చింది. సన్హెద్రిన్ అంటే ఏంటి చెప్తాను. మన రాష్ట్రానికి ఉండేది అసెంబ్లీ, మన దేశానికి ఉండేది పార్లమెంట్, మన పట్టణానికి ఉండేది కార్పొరేషన్ కౌన్సిల్, మన గ్రామానికి ఉండేది పంచాయతీ, యూదులకు ఉండేది సన్హెద్రిన్. దీంతో మీకు అర్థమైపోయి ఉండాలి. 70 మంది ఉంటారు, సెలెక్టెడ్ మెంబర్స్, వాళ్ళంతా కలిసి నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళు సన్హెద్రిన్ సభ వాళ్ళు ఆలోచించారు, వాడెవడోరా పునరుద్ధానం గురించి మాట్లాడేస్తున్నారు, వాళ్ళెవరోరా చెప్తున్నటువంటి బోధలకి ప్రజలు వేలలుగా వెళ్ళిపోతున్నారు, మనం ఏదో ఒకటి చేయాలి అని కలవరం పుట్టుకొచ్చింది. గుండెలో మంట రేగింది. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎంఐ అనేటువంటి మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఇద్దరితో మాట్లాడితే చాలాసేపటికి వాళ్ళకి అర్థమైంది, అరే మనకు కడుపు మంట వచ్చింది, గ్యాస్ ఏమో అనుకున్నాను రా బాబు, గ్యాస్ కాదు అది, ఈయన మాట్లాడదామే. ముందు గ్యాస్ అనుకొని ఇంటికి వెళ్తే నీళ్ళు తాగితే తగ్గుద్దేమో అనుకున్నాను, తగ్గలా. నీళ్లతో ఆగిపోయే మంట కాదది, ఆ మంట రేపాడు ఆయన లోన. కాబట్టి అదే మంట నీలో రేగితే యూ కెనాట్ బి సైలెంట్, నువ్వు ఉండలేవు. సన్హెద్రిన్ సభ భయమెత్తి కలవరపడి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరనాటి వరకు వారిని కావలిలోంచిరి. వారిని అంటే ఎంతమందిని? 20,000 మందినా? తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళల్లో ఇద్దరినే తీసుకెళ్లారు. ఎవరిని? పేతురు, యోహాన్ని. ఎందుకని ఇద్దరినే తీసుకెళ్లారు? 2 కారణాలు. ఒకటి, మిగిలిన వాళ్ళు తీసుకెళ్తే వేస్ట్. రెండోది, మిగిలిన వాళ్ళు తీసుకెళ్తే ఫుడ్ పెడతానికి ప్లేస్ ఉండదు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక రియాలిటీ షో అనుకుందాం. 1, 2, 3, 4, 5, 6 తలుపులు ఉన్నాయి. 6, 8, 48 మంది పోలీసులు వచ్చారు. ఈ గుమ్మాల గుండా 6 గుమ్మాల గుండా లోనికి వచ్చారు. ఈ 48 పోలీసులు కూడా క్రైస్తవేతరులు అనుకోండి. ఇక్కడున్నటువంటి క్రైస్తవుల్ని అసలు ఎత్తికెళ్ళిపోదాం అని వచ్చారు. అనుకుందాం మన మీద భయంకరమైనటువంటి ఒత్తిడి పెడదాం అనుకుందాం. మీ ఉద్దేశంలో మిమ్మల్ని తీసుకెళ్తారనుకుంటావా? ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. ఎందుకు తెలుసా? మీరు ఆళ్ళ కూడా పనికిరారు. మీకు అర్థమైందా? మీరు ఎంత వేస్ట్గా అంటే ఆళ్ళ కూడా పనికిరారు. అంటే ఒకవేళ సాతానుడు డైరెక్ట్గా వేస్ట్ ఈయన తీసుకెళ్తే మనకు డబ్బులు ఖర్చు అయ్యారు, ఫుడ్ కూడా పెట్టాలి ఇడికే, ఈడ అవసరం, ఈ అమ్మాయి అవసరం. నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను. ఒకవేళ క్రైస్తవుల మీద దాడి జరిగితే ఎత్తికెళ్ళే వాళ్ళల్లో నువ్వు ఉంటావా లేదా? నువ్వు ఉండవు అనుకంటే నీ అంత పనికి మాలోడు ఇంకోటి ఎవడు లేడని అర్థం. అర్థమైందా మీకు? ఇప్పుడు నీ అంత పనికి మాలోడు ఎవడు లేడు. ఎందుకంటే దేవుడికి పనికిరావు, సాతానుడికి ఉపయోగం లేదు నీకు. ఈవెన్ సాటన్ సేస్ దిస్ ఫెలో ఈజ్ యూజ్లెస్ మ్యాన్, లీవ్ హిమ్. అదే వీడు మనకు వేస్టీడు. దాంతో అర్థమవుతుంది నీ బతికేంటో. మీ క్యాంపస్కి సాతానుడు వస్తే క్రైస్తవులు ఎవర్రా ప్రభావితం చూపించేవాళ్ళు అని వెతికితే నువ్వు ఉంటావా దాంట్లో? మీ క్లాస్కి వస్తే క్రైస్తవులు ఎవర్రా ఇక్కడ ఇంపాక్ట్ చేసేవాళ్ళు, అందులో నువ్వు ఉంటావా? మీ ఇంటికి వస్తే నువ్వు ఉంటావా? ఒకవేళ నేను ఉండను అని ఏ మాత్రం అనిపించినా నువ్వు వేస్టే. ఒకవేళ నీలో ప్రభువా నన్ను ఏ విధంగా తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడంటే నీకంటే పెద్ద ఎదవలు ఎవడు లేడు.
ఒలింపిక్ సెలక్షన్లో 50 మంది వెళ్తే 2 సెలెక్ట్ అవుతారు. నువ్వు ఆ సెలక్షన్స్కి వెళ్తే ఏమని ప్రార్థన చేస్తావు? ఆ 2లో నేను ఒక్కడిని అవ్వాలనుకుంటావు. అది ఒలింపిక్స్. దేవుడు ఆడించే ఒలింపిక్స్లో నువ్వు ఉంటావా? దేవుడు ఆడించే ఒలింపిక్స్లో నువ్వు ఉంటావా? దేవుడు ఆడించే ఐపీఎల్లో నువ్వు ఉంటావా? ఆడేది 11 మందే, నువ్వు ఉంటావా దాంట్లో? ఇక్కడ 2 ఉన్నారు, పేతురు యోహాన్లు. ఎందుకున్నారు వాళ్ళిద్దరే? వాళ్ళిద్దరూ ఉండడం బట్టి ఏం జరిగింది? ఆ 2లాగా మేము ఎప్పుడు అవుతాం? ఏం చేస్తే అవుతాం? ఏ స్థితిలోకి వెళ్తే అవుతాం? ఇప్పుడు స్టోరీ కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, మనకు కూడా సెట్ అవుతుంది కదా. స్టోరీయే ఇదే, నేను పెద్ద ఏం సీరియస్ మాడలా, చాలా సింపుల్గా స్టోరీయే. కానీ స్టోరీ చూడండి ఎంత ఇరకాటంలో పెడుతుందో. చాలా సీరియస్ క్వశ్చన్ ఇది. నన్ను సాతానుడు సెలెక్ట్ చేసుకుంటాడా అటాక్ చేయడానికి? నన్ను సాతానుడు సెలెక్ట్ చేసుకుంటాడా అటాక్ చేయడానికి? ఎవరినైతే సాతానుడు గురిపెట్టి అటాక్ చేస్తున్నాడో వాడు సూపర్ క్యాండిడేట్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఐపీఎల్లో ఆడేది 11 మందే. ఐపీఎల్లో ఆడేది 11 మంది. ఇప్పుడు ఐపీఎల్ టైం కదా, అందుకు చెప్తున్నా. ఐపీఎల్ ఆడేది 11 మందే. ఆ 11 మందికి స్ట్రాటజీని ప్లాన్ చేసేవాళ్ళు 16 మంది. 2 బ్యాట్స్మెన్ తరపున, 2 బౌలర్స్ తరపున, 2 ఫీల్డర్స్ తరపున, 2 పేస్ బౌలర్స్, 2 స్పిన్నర్స్, ఇంతమందిని ఒక్కొక్క టీం పెంచుకుంటారు. వాడు ఎప్పుడు ఫీల్డ్లోకి రారు. 16 మంది బయట కూర్చుంటారు వాళ్ళు. ముంబై ఇండియన్కి సచిన్ టెండూల్కర్ చేసే పని ఏంటి? 3 పూట్ల తిని, అరే నువ్వు బ్యాటింగ్ వెళ్ళరా, ఆడు వెళ్తుకుంటే అంటే బాగుంటుంది, బౌలింగ్కి ఇన్ని పంపిస్తే అది చెప్పడం అంతే. అంతే. కానీ అలాంటి వాళ్ళు ఉంటారు వెనకాల, స్ట్రాటజీ ప్లానర్స్. ఆడేది 11 మందే. నేను అడిగే మాట ఏంటంటే, ఆ 11 మందిలోనూ ఉంటావా? విల్ యూ బి దేర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద బ్యాటిల్ ఫీల్డ్? 2 ఉన్నారు ఇక్కడ బ్యాటిల్ ఫీల్డ్లో, పేతురు యోహాను. ఏ కారణం చేత వాళ్ళు సెలెక్ట్ అయ్యారు? ఏ కారణం చేత ఆ స్థాయికి వచ్చారు? ఏ కారణం చేత వాళ్ళ స్టోరీ బైబిల్లోకి వచ్చింది? 2000 సంవత్సరాల తర్వాత విశాఖపట్నం క్యూఎంబీలి చర్చిలో కూర్చొని ఆ స్టోరీ ఎందుకు మనం వింటున్నాం? ఆ స్టోరీని ఎందుకు మనం సింహావలోకనం చేసుకుంటున్నాం? వై? వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దెమ్? వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అది చూద్దాం. వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరనాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. రాత్రి పట్టుకున్నారు. చాలామందిని గొప్పోళ్ళని చీకట్లో పట్టుకుంటారు, పగల పట్టుకోవడానికి దమ్ము లేక. చీకట్లో యేసు ప్రభుని చీకట్లో పట్టుకున్నారు. ఏమ రైట్? ఇక్కడ కూడా అంతే. శివరాసన్ని చీకట్లో పట్టుకున్నారు. శివరాసన్ రాజీవ్ గాంధీని చంపడానికి ధను అనే అమ్మాయికి స్ట్రాటజీ ఇచ్చినటువంటి 1 eyed మ్యాన్ మా బెంగళూరులోనే పట్టుకున్నారు. పట్టుకుంది రాత్రి, నైట్. ఒసామా బిన్ లాడెన్ని 12:20 పట్టుకున్నారు. రాత్రి 12:20 టైంకి. అటాక్ స్టార్ట్ అయింది 12 o'clockకి, ఫైనల్ అయింది 12:20కి. మహాశక్తి కలిగినటువంటి దుండగులను పట్టుకునేది రాత్రి, మహాశక్తి కలిగిన ఆత్మీయులను కూడా పట్టుకునేది అప్పుడే రాత్రి. సాయంకాలం అయిపోయింది. ఇప్పుడు మనం కేసు రన్ చేయలేమరా, లోన పడేసేయండి, అన్ని లాక్డౌన్లో పెట్టేసేయండి అన్నారు. తెల్లారిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 5వ వచనం. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నయ్య కైఫయ, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. 70 మందితో ఇంకో 70 మంది చేరారు. 150 మంది కూర్చున్నారు అక్కడ. అందరూ దిట్టలే, అందరూ గొప్పోళ్లే. వారు పేతురును, యోహాన్ను మధ్యన నిలవబెట్టి, సూపర్ సీన్ అండి, అసలు ఊహించుకుంటేనే అదిరిపోతుంది. 150 మంది గొప్ప గొప్ప మహానుభావులంతా ఇలా చూస్తూ ఉంటే మధ్యలో వీళ్ళలాగా చేతులు పట్టుకొని నుంచొని ఉంటారు. ఇద్దరే ఓన్లీ 2 versus 150. 150 మంది మహానుభావులు చుట్టూ, మధ్యలో 2. సీన్ అద్భుతమవుతుంది. ఎందుకని చెప్తున్నాను తెలుసా? నువ్వు దేవుని బిడ్డవైతే అలాంటిదే జరుగుద్ది. దేర్ విల్ బి మెనీ అటాక్స్ అండ్ యూ విల్ బి ఆల్ అలోన్. మగధీర క్రిస్టియన్లో
ఒక్కడిని కాదురా, 100 మందిని ఒకేసారి పంపించు. దట్ విల్ బి యువర్ డైలాగ్. తప్పేం కాదు. ఎందుకంటే కీర్తనలో ఏమన్నాడు తెలుసా? 90వ కీర్తనలో 1000 మంది పడినా 10,000 మంది పడినా నీకేమవుదు. మనోళ్ళు ఊహల్లో కూడా 100కే అయిపోయారు. దేవుడు నిజానికి 10,000 దగ్గరికి వెళ్ళాడు. ఊహల్లో 100 దగ్గర అయిపోయారు. మాకు ప్రొఫెసర్ ఉండేవాడు, చచ్చిపోయాడు మొన్నే. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఎంత దరిద్రులు అంటే కల్లో కూడా బటన్లు లేదంటారా అన్నాడు. మీరు ఎంత దరిద్రులు అంటే కల్లో అయినా జీడిపప్పులు తినచ్చు కదా, అప్పుడు కూడా బటన్లు లేదంటారు. ఊహల్లో కూడా మనం అక్కడికంటే ఎక్కువ వెళ్ళాం. వద్దులే, మనకి 2 అంతస్తుల కంటే ఎక్కువ వద్దు. కనీసం కల్లో అయినా 70 అంతస్తులు ప్రయాణం చేయొచ్చుగా. ఎల్లో నువ్వు ఆటోలోనే ఉంటావు, కల్లో కూడా కనీసం అక్కడ కూడా కారు ఎక్కువ. ఏ అంటే నాకు తల తిప్పు సార్, కడుపు తిప్పు సార్, అందుకని ఆటో ఎక్కలుతాను. ఎంత గలీజ్గా ఆలోచించండి. అయితే వీళ్ళు 150 మధ్యలో వీళ్ళిద్దరూ ఉన్నారు. ఏమన్నారు? వారు పేతురుని యోహాను మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిరని అడగగా. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బలము లేదు అంటలేదు, వాళ్ళు కార్యం జరగలేదు అని అంటలేదు. వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే ఎలా జరిగింది ఇది? హౌ దిస్ హ్యాపెండ్. దే ఆర్ నాట్ క్వశ్చనింగ్ ద హిస్టారిసిటీ, బట్ దే ఆర్ క్వశ్చనింగ్ ది ఐడెంటిటీ. ఇది జరిగిందా లేదా అని అడగట్లా, ఇది ఎలా జరిగింది, ఎవరు చేశారు. దేవుడు ఎప్పుడు మనల్ని ఆ ఒత్తిడిలో పెట్టినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? మన ద్వారా తన నామం బయటకు రావడానికి రోడ్డేస్తాడు ఆయన. తంటాలు పడాల్సిన అవసరం లేదు. నువ్వు తంటాలు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యేసుప్రభు నామం పెడితే ఏమవుతుంది? యేసుప్రభు చేశాడంటే ఏమవుతుంది? ఏమి లేదు. అక్కడ అడిగిందే అది. ఏ నామములో చేసావంటే యేసుప్రభు నామం. నువ్వు అడిగావు కాబట్టి నేను జవాబు చెప్తున్నా. యు ఆస్క్ మీ, దేర్ ఫోర్ ఐఎమ్ ఆన్సరింగ్. చాలా డిబేట్స్లో నేను ఇదే చేసేవాడిని. ఏం చేసేవాడిని తెలుసా? డిబేట్లో వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ అడగనిచ్చేవాడిని. మనోడిని ఎవరినో ఒకరిని పెట్టుకునేవాడిని. అరే టైం అయిపోయింది అంటాను, నేను చేయి పైకెత్తుతా ఇలా అనుకుంటా. దాంతో అర్థం అయిపోద్ది నీకు టైం అయిపోద్దని. అప్పుడు నువ్వు చెయ్యెత్తి నువ్వు ఒక క్వశ్చన్ అడగాలి. ఏమని అడగాలంటే, సార్ అసలు మీ జీవితంలో ఈ మార్పు ఎలా వచ్చింది సార్ అని అడగాలి. అప్పుడు మనం టకటకా చెప్పేస్తాం యేసుప్రభు గురించి. మనకి బాధే ఉండదు. ఎందుకు చెప్పారు సార్? ఆడు చెప్పన్నాడు, చెప్పాను, నేనేం చేయను. అదప్ప ఆడు చెప్పన్నాడు సార్, మీ వాడే చెప్పన్నాడు, చెప్పాను. మీ స్టూడెంటే చెప్పన్నాడు, చెప్పాను. అర్థమైందా? అయితే మనం ప్రతిసారి ఆ డ్రామా ఎక్కర్లేదు. దేవుడే సీన్లోకి వస్తాడు, ఆయనే వేసేస్తాడు స్కిట్. ఇది దేవుడు వేసిన స్కిట్ అండి ఇదే. ఆ స్కిట్లో వాళ్ళతో వేయించిన ప్రశ్న ఏంటంటే, అరే ఈ పని జరిగింది మాకు తెలుసు, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది. మన లైఫ్లో దేవుని కోసం జీవిస్తే దేవుడు మనకి పిచ్చి రెడీ చేసి ఇస్తాడు. హిట్టింగే తర్వాత పిచ్చి రెడీ చేసే బాధ్యత అయింది, గేమ్ సెట్ చేసే బాధ్యత అయింది, టాస్ గెలిచే బాధ్యత అయింది, బౌలర్ని రెడీ చేసే పని అయింది, బ్యాట్ పట్టుకొని ఉతకటమే నీ పని. ఐపీఎల్ భాష, అంతకంటే ఇంకేం లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. వీళ్ళకి ఆ లాంగ్వేజ్లో సెట్ అయిపోయింది. ఏమన్నాడంటే, పేతురు మీరు ఏ బలం చేత దీన్ని చేసేది అడగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడే. ఎవరితో నిండినవాడే? పరిశుద్ధాత్మతో. సార్ మరి పరిశుద్ధాత్మతో నిండాలంటే గదిలోకి వెళ్ళి గంట ప్రార్థన చేయాలి కదా సార్, పరిశుద్ధాత్మతో నిండాలంటే కనుక కొద్దిసేపు పోగాలి కదా సార్, పరిశుద్ధాత్మతో నిండాలంటే పెద్ద క్వైర్ ఉండాలి కదా సార్, పరిశుద్ధాత్మతో నిండాలంటే ఒకే పాటని ఒకే లైన్ని 6 సార్లు డిఫరెంట్ స్పీడ్లో పాడాలి కదా సార్. ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడురా నీకు? పరిశుద్ధాత్మతో నిండటానికి అయ్యం అక్కర్లా, బతుకు బాగుంటే చాలు, జీవితాన్ని దేవుడికి ఓపెన్ చేస్తే చాలు. పరిశుద్ధాత్ముడా నన్ను నీ చేత ఆవరింపచేయని అడిగితే చాలు. నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నాను, నువ్వు నా జీవితాన్ని నువ్వు నింపు అని అడిగితే చాలు. పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని నింపుతాడు. తమ్ముడు ఓ బాటిల్ అమ్మా, ఈ బాటిల్లో నేను కొంచెం నీళ్ళు తాగుతాను.
ఈ బాటిల్ని 3 రకాలుగా నింపచ్చు. ఒకటి, నేను ఖాళీ చేసి నేనే నింపేసుకోవచ్చు. రెండోది, నేను ఖాళీ చేసి ఎవరినో నింపనొచ్చు. మూడోది, అరే నువ్వే ఖాళీ చేసి నువ్వు నింపరా అనొచ్చు. ఇది మూడోది. పరిశుద్ధాత్ముడు చేసేది మూడో పని. ఖాళీ చేసేది ఆయనే, నింపేది కూడా ఆయనే. దేని నుంచి ఖాళీ చేస్తాడు? దేంతో నింపుతాడు? పాపము నుంచి ఖాళీ చేస్తాడు, పరిశుద్ధతతో నింపుతాడు. అదే పరిశుద్ధాత్ముడికి అప్పగించుకోవటం అంటే. నువ్వు సింగనాదం చేసి నేను పాపం క్లీన్ చేసుకుంటానులే అనొద్దు. అది ఎలా ఉంటుందంటే, డాక్టర్ గారు నేను ఆపరేషన్ చేసుకుంటాను కానీ నువ్వు కట్లు కట్టు అన్నట్లు ఉంటుంది. పొట్ట చింపేది ఆయనే, కుట్లు కట్టేది కూడా ఆయనే, గాయపరుచువాడు ఆయనే. డైలాగులు బావచ్చు మీకు, అర్థమైందా? కాబట్టి మీలో చాలామందికి ఈ టెన్షన్ ఉంటుంది. సార్ మరి నాలో పాపం ఉండిపోయిందంటే ఉంటే ఆయన చెప్పాయా సరే. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ కడుపు నొప్పి వస్తుందంటే ఎక్స్రే తీసి ఇందులో కణం ఉందా అంటాడు, లేకపోతే కండ ఉందా అంటాడు. అయితే నేను తీసుకుంటానంటావు, నువ్వు తీయి అంటావు. నువ్వు డాక్టర్ గారికి నిన్ను అప్పగించుకుంటావు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? కోసి దాంట్లో ఉన్నటువంటి అనవసరమైంది పీకి పడేస్తాడు. సేమ్ టు సేమ్ పరిశుద్ధాత్ముడు నీకు ఎక్స్రే చేసి చూపిస్తాడు. ఎక్స్రేలో విషయం అర్థమైంది, నాలో దరిద్రమైన పాపాలు ఉన్నాయి, నువ్వే తీసేయి అంటే ఆయన తీస్తాడు. ఆయన తీసేది ఆయనే, నింపేది కూడా ఆయనే. ఎంత క్లియర్ ఆలోచించండి. పరిశుద్ధాత్ముని చేత నింపబడటానికి మీరు చెయ్యగలిగేది ఒక్కటే, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవటం. దానికి పెద్ద హడావిడేం అవసరం లేదు. చాలా సింపుల్గా నీ జీవితాన్ని పరిశుద్ధాత్ముడికి అప్పగిస్తే ఆయన నింపుతాడు. పేతురు, యోహాన్లు అదే పని చేసి ఉంటారు. అయ్యా ఈ టైంలో మేమేం మాట్లాడాలో మాకు తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, మీరు మాకు సాయం చేయండి అని అన్నాడు. ఓకే, మీకు చిన్న ప్రశ్న రావచ్చు, సార్ పరిశుద్ధాత్ముడు మరి వీళ్ళేదో దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి సహాయం చేస్తాడు, మరి మాకంత సీన్ లేదు కదా అని అంటే ఒక విషయం చెప్తాను. దేవుడితో ఇలా ఎప్పుడైనా మాట్లాడతావా? ప్రభా నాకు ఆల్జీబ్రా అర్థం కావట్లేదు, నీకు అర్థం వద్దులేదు నాకు తెలియదు కానీ దేవా ఆల్జీబ్రా కొంచెం టఫ్ సబ్జెక్ట్లే ప్రభా, నాకు ఎలాగో తెలియట్లేదు కానీ నిన్ను ఎలా అడగాలో అర్థం కావట్లేదు, నీకు బైబిల్ తప్పించి ఏం తెలుసా అని అంటావా? దేవుడిని అంటావా? మెడిసిన్ చదివే వాళ్ళకే ప్రభా ఎనాటమీ అది వింటేనే నాకు ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తుంది, ఎంత లావు పుస్తకం ఉంటుంది, దాన్ని ఎలా చదవాలో తెలియట్లేదు అని అంటావు. నువ్వు అనలేవు. గుర్తుపెట్టుకో, దేవుడు తన ఆత్మతో మనల్ని నింపితే చదివేవాడు ఎక్సలెంట్గా చదువుతాడు, వాయించేవాడు ఎక్సలెంట్గా వాయిస్తాడు, ఊడ్చేవాడు ఎక్సలెంట్గా ఊడుస్తాడు, వాక్యం చెప్పేవాడు ఎక్సలెంట్గా చెప్తాడు, వంట వండేవాడు ఎక్సలెంట్గా వంట వండుతాడు, కంప్యూటర్ మీద పనిచేసేవాడు ఎక్సలెంట్గా కంప్యూటర్ మీద పనిచేస్తాడు. పరిశుద్ధాత్మని యొక్క నింపుదల ఈ 4 గోళ్ల మధ్యన అనుకుంటే పొరపాటు. ఇట్స్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల. యూ విల్ బి అన్ ఎక్సలెంట్ స్టూడెంట్. షద్రక్, మషక్, అబేద్నెగో, దానియేలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళే ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్స్ అయ్యారు. యోసేపు దేవుని ఆత్మతో నింపబడిన వాడే ఎక్సలెంట్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు. నెహెమ్యా దేవుని ఆత్మతో నింపబడిన వాడే ఎక్సలెంట్ స్ట్రాటజిస్ట్ అయ్యాడు. ఆత్మ నింపుదల. బెసాలియల్ ఆత్మతో నింపబడిన వాడే గొప్ప కళాకారుడయ్యాడు. ఎవ్రీవేర్ గాడ్ స్పిరిట్ ఈజ్ ఎసెన్షియల్. సరే, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఏమన్నాడు? పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లను, ప్రజల అధికారులారా, పెద్దలారా. అసలు ఈయన స్టార్ట్ చేసినటువంటి ఖతర్నాక్ పద్ధతి ఏంటి తెలుసా? ఈ దుర్బలునికి దేవుడు చేయబడిన ఉపకారమును గురించి, వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక. నేను ఇందాక మాట చెప్పాను, బాగుపడతామంటే మనల్ని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. మానేద్దాం అనుకుంటే చెడు వాటిని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళు ఎందుకు విమర్శించబడ్డారు తెలుసా? ఒక కుంటోడిని బాగు చేసినందుకు. అభినందించలా, విమర్శించారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దేవునికి దగ్గరైతే గనక ప్రజలు విమర్శిస్తారు. పక్కా చెప్తున్నా. దేవునికి దగ్గరైతే, పవిత్రంగా జీవించడం మొదలు పెడితే ప్రజలు విమర్శిస్తారు, ప్రజలు అడుగుతారు, ప్రజలు
కనుబొమ్మలు పైకి వెళ్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. విమర్శించారు మంచి పని చేస్తే విమర్శించారు. అది కదా మీ ప్రశ్న. దానికి జవాబు మేము చెప్తాం. ఏమన్నాడంటే, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు. ఇందాక వాళ్ళతో ఏమని మాట్లాడాడు? మీరు ఓటేలేదే ఆయన. వీళ్ళతో ఏమన్నాడు తెలుసా? మీరు సిలువ వేశారే ఆయన. స్టార్టింగ్ డైలాగ్ అదే. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ స్టేట్మెంట్తో కప్లింగ్ పడిపోయింది. తప్పించుకోలేరేక. డ్రామా చాలా గొప్పది, కథ చాలా గొప్పది. ఎందుకంటే కథలో ఇరుక్కుపోతావు, బయట రాలేవు. తర్వాత ఇరుక్కుపోయారు. మీరు సిలువేశారే, ఒక్కసారి ఆగుండి ఉంటారు. కాదనలేరు. 50 రోజుల క్రితం జరిగిన విషయం అది. కాదనలేరు. 2 నెలల క్రితం జరిగిన విషయం. కాదనలేరు. మీరు సిలువేశారు, చంపేశారు, పాతెట్టారు. మా దేవుడు లేపాడు ఆయన్ని. దేవుడు లేపాడంటారు. రుజువు అంటే సమాధులు చూసుకో, ఖాళీ ఉంది, దానికి మేము సాక్షులం. పునరుద్ధానుడైనటువంటి ఆ యేసు నామములో వీడు లేచాడు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు అండి. మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. ద క్వశ్చన్ ఆఫ్ ఐడెంటిటీ ఆన్సర్డ్ విత్ క్లారిటీ. ఎవరు, ఏది అన్న ప్రశ్నకు బహుస్పష్టంగా యేసుక్రీస్తు అనే ఆయన, నజరేతుకు చెందినటువంటి ఆయన, మీరు సిలువేసినటువంటి ఆయన, తండ్రి తిరిగి లేపినటువంటి ఆయన, 4 క్వాలిటీస్ చెప్తున్నాడు. ఆయన పేరేంటి? యేసు. ఆయన ఏ ఊరోడు? నజరేతోడు. ఆయనకేం జరిగింది? మీరు సిలువేసి చంపారు. ఆయన జీవితంలో గొప్పదేంటి? చచ్చిపోయిన వాళ్ళ నుంచి తిరిగి లేచాడు. 4 క్వాలిటీస్. తప్పించుకోలేరు. ఆ మాట చెప్పేటప్పటికి ఏమైందో చూడను. అంతేకాకుండా శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంట. విశాఖపట్నం వస్తే సిటీ ఆఫ్ డెస్టినీ అని ఎక్కడోసారి పడేయాలి, అప్పుడే ఎక్కుద్ది ఎవరికైనా సరే. ఏ రాజకీయవేత్త వచ్చినా, ఏ పబ్లిక్ స్పీకర్ వచ్చినా సిటీ ఆఫ్ డెస్టినీ అని ఎక్కడ పడేస్తే కనుక మీకు ఎక్కడ లేని వచ్చేస్తే ఒబలాటం. ఆడు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊడి గురించి చెప్తారు. అంతే. నేను కూడా అంతే. అదేవిధంగా యూదుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఒకడు పడేయాలి, వాళ్ళకి నచ్చేది అదే పడేసాడు. అక్కడ పేతురు ఏమన్నాడంటే, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయని. ఇది ఏంటి సార్ అంటే, యూదులకి పెద్ద ఆనందం ఏంటంటే కీర్తనలో 118లోంచి ఒక వచనం తీసుకొచ్చి పడేశాడు. అలా పడేస్తే వాళ్ళకి తప్పించుకోలేరు. ఎంత ఇరికించాడో చూడండి. ఇది చెప్పిన తర్వాత, మీరు ఎవని వలనను రక్షణ కలగదు, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలని కానీ ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని నేను సింపుల్గా చూడండి. 5 విషయాలు చెప్పాడు, కంక్లూషన్కి వచ్చేసాడు. యేసు నజరేతోడు, మీరు సిలువేశారు, తండ్రి తిరిగి లేపాడు, పూర్వకాలంలో పరిశుద్ధాత్ముడు ప్రవచనం ఇచ్చాడు. ఈ 5 ఈయనకొక్కడిగా ఉందే. ఈ ఒక్క నామములోనే, ఈ ఒక్క మనిషిలోనే, ఈ యొక్క దైవ కుమారునిలోనే రక్షణ ఉన్నది. ఇంకెవ్వరి మీద లేదు. ఇది ఎవ్వరి వలన ఇంకా సాధ్యం కాదు. ఈయనొక్కడే. ఆకాశం కింద, భూమి మీద ఇంకెక్కడ ఎవడలేడు. కంక్లూషన్ ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చారంటే, అయిపోయేటప్పటికి వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూసి, ఏం చూసి? దేవుడేమన్నాడు? మీరు ఎక్కడే వెయిట్ చేయండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీకు శక్తి వస్తుంది, మీరు నాకు సాక్షులే ఉంటారు. మీలో ఇక్కడున్న వాళ్ళలో మీరు చెయ్యెత్తమంటే ఎత్తరు, నాకు తెలుసు. ఇప్పుడు ఎత్తరు. ఎప్పుడు ఎత్తారో కూడా నేను చెప్తాను. ఇప్పుడు నేను ఏం అడుగుదాం అనుకున్నానంటే, నాకు ధైర్యం లేక నేను స్వార్థ చెప్పట్లేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తానంటే ఇప్పుడు ఎత్తరు. ఎప్పుడు ఎత్తారని తెలుసా? ఇరకాటంలో కూర్చోబెట్టి స్వార్థ చెప్పచ్చు కదా, చెప్పాలని ఉంది సార్, కానీ నాకు అప్పుడు భయం వేస్తుంది సార్ అంటారు. అప్పుడు మీకు భయం వేస్తుంది అని అంటే మీకేం కొదువైంది? పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, అది కొదువైంది. ఇఫ్ యు హ్యావ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద కాన్ఫిడెన్స్ విల్ కమ్ ఫ్రమ్ విదిన్, లోన్ నుంచి వస్తుంది. అయితే మీరు అడిగే ప్రశ్నలు, నాకు చదువు లేదు కదా,
నాకు బైబిల్ తెలియదు కదా, నా వరాలేంటో నాకు తెలియదు కదా, నాకు అవకాశాలు లేవు కదా, నాకు స్టేజ్ లేదు కదా, నాకు ప్యాడ్లు లేవు కదా, నాకు గ్లౌజ్ లేదు కదా, నాకు బ్యాట్ సరిగ్గా లేదు కదా, ఈ తొక్క తోలు ఏమో ఉపయోగించావు. ఒకవేళ ఉపయోగించే వాళ్ళు అయితే కూడా ఉన్న మాట ఏంటి చూద్దాం. వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి, ఏమి లేదంట వాళ్ళకే విద్య లేదు. ఈ 150 మంది ఎవరో విద్య కలిగిన వాళ్ళు. 150 మంది మహావిద్య కలిగిన వాళ్ళ మధ్యన చదువు లేనటువంటి ఇద్దరు నిలబడి మాట్లాడుతుంటే వాళ్ళ ధైర్యాన్ని చూసి వీళ్ళు అన్నమాట, రే వీళ్ళు బడికొచ్చిన వాళ్ళు కాదురా, వీళ్ళకి అసలు ఆల్ సరిగ్గా రావురా, ఎలా మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ, హౌ కుడ్ దే డూ దాట్ అని అంటే వాళ్ళు డిసైడ్ చేసిన మాట ఏంటి తెలుసా, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఎవరితో? ధైర్యం రావడానికి థియాలజీ కాదు కావాల్సింది, ధైర్యం కావడానికి మనకి డిగ్రీలు కాదు కావాల్సింది. అవి తప్పని నేను అంటలేదు. నో, ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ యాంటై ఇంటలెక్చువలిజం. తెలివితేటలకి విద్యకు వ్యతిరేకిని కాదు. అయితే ఒక్క మాట చెప్తాను, తెలివితేటలు, విద్య, ఈ లోకంలో ఉన్నటువంటి ధనం, ఈ లోకంలో ఉన్నటువంటి పరపతి కాదు మనకి ధైర్యం ఇచ్చేది. దేవునితో గడిపేటువంటి సమయం. వీళ్ళు యేసుతో ఉన్నవాళ్ళని, ఈ మాట అన్న వాళ్ళు ఎవరు? యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వాళ్ళు, అవుట్ సైడ్ పీపుల్ చెప్పారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునిలో ఉన్నావని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? దేవునిలో లేనివాడు నిన్ను చూసి నీలో దేవుణ్ణి చూడగలిగితే అప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో దగ్గర దేవుడున్నాడని ఎవరు చూశాడు? నెబుకద్నెజర్. యోసేపుతో దేవుడున్నాడని ఎవరు చూశారు? పొతీఫర్. దానియేలుతో దేవుడున్నాడని ఎవరు చూశాడు? దర్యావేషు. పేతురు యోహాన్తో దేవుడున్నాడని ఎవరు చూశారు? సన్హెద్రిన్ సభ. నీతో దేవుడున్నాడని చూశారా నీ మిత్రులు? అయితే మీలో కొంతమంది వాళ్ళు చూసిన దాన్ని వ్యంగ్యంగా తీసుకోవటం, వ్యతిరేకంగా తీసుకోవటం, బాధపడిపోవటం కొంతమందికి జరుగుతుంది. అరే ఈడు హల్లెలూయా బ్యాచరా అన్నారనుకో, ఇప్పుడు చెప్పండి నాకు, వీడు హల్లెలూయా బ్యాచ్ అనేది పాజిటివ్గా తీసుకుంటావా, నెగిటివ్గా తీసుకుంటావా? అబద్ధం ఆడకుండా చెప్పు. మీలో చాలామంది నెగిటివ్గానే తీసుకుంటారు. కానీ యాక్చువల్గా దేవుడు ఏమన్నాడు తెలుసా? రే నిన్ను గుర్తుపట్టారు నాతో కనెక్షన్ ఉన్నవాడు అని. ఎందుకు భయపడతావు? హల్లెలూయా బ్యాచ్ అన్నావనుకో, స్తోత్రం గాడ్రా అన్నారనుకో, గుళ్ళో శవాన్ని పూజ చేసే బ్యాచ్ అన్నారనుకో, ప్రైజ్ ద లార్డ్. నన్ను గుర్తుపట్టారు వీళ్ళు, నన్ను ఆయన సంబంధి అని గుర్తుపట్టారు. సూపర్, ఆయనతో తిరుగునోడు అని గుర్తుపట్టారు. నేను అది కాదు అని చెప్పుకుంటే నీకు పేతురికి పెద్ద లేదు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, ఇప్పుడు పేతురు గురించి మాట్లాడుతున్నారు కదా అంటే, బిఫోర్ పెంతెకోస్తు పేతురు, ఆఫ్టర్ పెంతెకోస్తు పేతురు. బిఫోర్ పెంతెకోస్తు పేతురు ఒక చిన్న పాప అడిగింది, నువ్వు ఆయనతో ఉన్నావు కదా అంటే, నాకు తెలీదు. ఎక్కడా? నేను ఆయన బ్యాచే. పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చిన మార్పు అదే. ఇన్స్టాంటేనియస్గా జరిగింది. సంవత్సరాల తర్వాత కాదు, ఏదో డిగ్రీ సంపాదించిన తర్వాత కాదు, పరిశుద్ధాత్ముడు లోన ఉంటే జరిగింది. వీరు క్రీస్తుతో ఉన్నవాళ్ళు. జీసస్తో గడిపే వ్యక్తివేనా నువ్వు? ఆర్ యూ విత్ జీసస్? సార్ జీసస్తో గడపడం అంటే ఏంటో కొంచెం ప్రాక్టికల్గా చెప్తారా? చాలా సింపుల్గా చెప్పచ్చు. జీసస్తో గడపటం అని అంటే, ప్రతి ఉదయాన్న నువ్వు దేవునితో కొద్దిసేపు గడపగలిగితే రోజంతా నువ్వు దేవునితోనే ఉంటావు. ఎలాగ సార్ రోజంతా దేవునితో ఉండేది? ఓ చిన్న విషయం చెప్తానే, మీరు ఏమనుకోవద్దు. నెహెమ్యా గ్రంథం ఒకసారి తెస్తారా? ఒక్కసారి నెహెమ్యా గ్రంథం ఒక్కసారి. రోజంతా దేవునితో గడపడం అంటే ఏంటో మీకు చెప్తాను. రోజంతా నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం తీసారా? నెహెమ్యా గ్రంథం పాత నిబంధనలో ఉంటుంది. రాజులు, సమూయేలు గ్రంథం, దినవృత్తాంతములు తర్వాత ఉంటాయి. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. తీసారా? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ఏమైనా చదువుతారా? 3వ వచనం. నేను మిగులు భయపడి, ఒక్క నిమిషం, ఆయన బాగా చదువుతున్నాడు, మీరు చదవండి సార్. చదవండి.
ఆ, ఆ. సింపుల్. నెహెమ్యా డ్యూటీకి వచ్చాడు, చాలా రోజుల తర్వాత డ్యూటీకి వచ్చాడు. నెహెమ్యా డ్యూటీకి వస్తే రాజుగారు చూశారు. ఏం బాబు నెహెమ్యా ఏంటి ఇలా ఉన్నావంటే, మొహం మాడిపోయింది, డల్లగుందయా, రాజుగారి దగ్గరికి వెళ్ళి రాకూడదే నువ్వు, ఎందుకు వచ్చావు ఇట్లాగా? సార్ ఏం చేయమంటారా సార్, మా పితరుల సమాధులన్నీ కూలిపోయినాయి, మా ఇళ్ళన్నీ పడిపోయినాయి అని అన్నాడు. భయపడ్డాడు. అన్నాడు. అన్న తర్వాత 4వ వచనం చదవండి. అప్పుడు రాజు, నీకేం కావాలయా అని రాజుగారు అడిగారు. సరే, ఎంత బాధపడుతున్నావు కాబట్టి, నువ్వు చాలా మంచోడు కాబట్టి ఏం చేయమంటావు ఇప్పుడు నాకు చెప్పు అని అన్నాడు. ఎంత క్రిటికల్ సీనో చూడండి. రాజుగారు ఎదురుగా నెహెమ్యా, ఆల్రెడీ నెహెమ్యా భయపడ్డాడు. 3వ వచనం ప్రకారం భయంగా రాజుగారితో మాట్లాడుతున్నాడు నెహెమ్యా. అలాంటి పరిస్థితుల్లో నెహెమ్యాని రాజుగారు ఒక మాట చెప్పేశాడు, నీకేం కావాలో చెప్పు అని. ఎప్పుడైతే నెహెమ్యాని నీకేం కావాలో చెప్పు అని అంటే, నెహెమ్యా ఏం చేశాడు? దానికి ముందు ఒక మాట జరిగింది, వదిలేసావు నువ్వు ఒకటి, అది వదిలేసావు, నాకు కావాల్సిందే అది. నువ్వు ఎంత ఖతర్నాక్, నిన్ను అంత పైకి లేపి ఇక్కడ కూర్చోబెడితే నాకు పుస్సు అనిపించావు నువ్వు. పాపం ఆవిడ ఎవరు చెబుతుంటే కూడా నోరు ఇచ్చాను అనవసరంగా. ఏం చేశాడంటే ఆయన ఆకాశం అందలి దేవునికి ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఎక్కడున్నాడు? రాజు ముందు. రాజు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడానికి మధ్యన నెహెమ్యా ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. అంటే అలాగా స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని అరిచాడా? ఈయన మెంటల్ ఆసుపత్రిలో వేసేయండి అని ఉంటాడు. రాజుగారు 10 నిమిషాల టైం అయినా పక్కన మోకరించి ఉంటాడా? అని నడే పంపించి ఉండేవాడు. లేకపోతే అని ఉండుంటాడా? నీకేమైంది రాని ఉండేవాడు. కళ్ళు తెరిచి రాజుగారిని అలా చూస్తూ 3 సెకండ్లు ప్రార్థన చేసి ఉంటాడు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 2 సెకండ్ల ప్రార్థన చేసి ఉంటాడు. దేవా నువ్వే చూసుకోలేక, ఇంతే. దట్స్ ఎ ప్రేయర్. అయితే ఈ ప్రేయర్ ఎవడ పడితే ఆడు చేయడు. ఈ ప్రేయర్ చేయడానికి ఒక కండిషన్ ఉంది. ఏంటనంటే, మొదటి అధ్యాయంలో 100 రోజులు ప్రార్థన చేశాడు మనోడు. 100 రోజులు దేవునితో కనెక్ట్ అయిపోయాడు కాబట్టి, దేవుడికి తనకి ఒక విధమైనటువంటి లింక్ కుదిరింది కాబట్టి, ఎలా అంటే చాలు పని అయిపోద్ది. రోజు ఉదయం కొద్దిసేపు దేవుడితో గడిపితే ఆ రోజు వచ్చే క్రిటికల్ మూమెంట్లో గంటలు ప్రార్థన చేయక్కర్లేదు. పావు సెకండ్ చాలు జవాబు వస్తుంది. అప్పుడు నీకు దేవుడు ఎన్నటికీ దూరం అవ్వడు. ఎనీ మూమెంట్ టాయిలెట్లోకి వెళ్తే కూడా దేవుడు నీతో వస్తాడు. స్నానం చేస్తుంటే దేవుడు నీతో ఉంటాడు. మీకు విషయం తెలుసా, నా ప్రసంగాల మెయిన్ టాపిక్లు ఎక్కడ వస్తాయి తెలుసా? టాయిలెట్లోకి వెళ్ళినప్పుడు. ఒట్టు మనశ్శాంతిగా ఆవిడ కూర్చున్నప్పుడు విపరీతమైన థాట్స్ వస్తాయి. ఇదివరకు నా దగ్గర చిన్న ఐప్యాడ్ ఉండేది, దాన్ని పట్టుకెళ్ళేవాడిని. ఎందుకు తెలుసా? ఆలోచనలు ఓరపిచ్చకలంట, ఎగిరిపోతే మళ్ళీ దొరకవు, వచ్చినప్పుడు రాసేసేయాలి. ఎంత బ్యూటిఫుల్గా చూడండి. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ మీ ఎనీవేర్. యేసుతో ఉన్నవారని, ఇది చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను, ఇంప్రాక్టికల్ కాదు. యేసుతో ఉన్నాడంటే ఇలా వెళ్ళిపోతాడు మన విజయ్ చంద్రలాగా అనుకోకర్లా. క్రికెట్ ఆడొచ్చు, హౌస్ ఇట్ అనొచ్చు, బౌలింగ్ వేయచ్చు, అనొచ్చు. యు ఆర్ విత్ జీసస్. నువ్వు చాలా తెల్ల బట్టలు వేసుకొని స్తోత్రం అనేవాడు ఏం కాదు, మామూలుగానే ఉంటావు, మనుషులతో ఉంటావు. నీ లాంగ్వేజ్, నీ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ విల్ బి వెరీ మచ్ సిచ్యువేషనల్. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, యు ఆర్ హోలీ, యు ఆర్ మోరల్లీ అప్రైట్. నైతికంగా తేడాలు లేకుండా బతుకుతావు. సరే, వీళ్ళు ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళే ఆ విధంగా చెప్తే వాళ్ళు ఏం చేశారు చూద్దాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి, ఇది ఒకటి ఏంటంటే వాళ్ళు చూశారు ఎవరిని? పేతురు యోహాన్ని. నెక్స్ట్, స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి
ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. 3 విషయాలు కలిసినాయి ఇక్కడ. 3 విషయాలు కలిస్తే ట్రూత్ని ఎవరో కాదనలేరు. 3 విషయాలు కలిస్తే, ఒకటి హిస్టరీ, చరిత్ర, యేసుప్రభు గురించి చెప్పారు. రెండోది ఎక్స్పీరియన్స్, అనుభవం, అది పేతురు యోహాన్లో చూశారు. మూడోది రియాలిటీ, వాస్తవం, అక్కడ స్వస్థత పొందినటువంటి వ్యక్తి. ఈ 3 కలిస్తే ట్రూత్ని ఎవరు కాదనలేరు. అబ్సల్యూట్లీ ప్రూవ్డ్. చరిత్ర తీసుకొచ్చి పెట్టారు, లైఫ్ని పెట్టారు, తర్వాత అక్కడ రియాలిటీని చూపించారు. మన లైఫ్లో ఈ 3 కలిసిన దినాన్న ఎదుటి వ్యక్తి ఏమనలేడు. మన నోటి మాట, మన జీవితం, మూడోది మన పరిచయం, పరిశుద్ధత, 3 కలవాలి. పరిశుద్ధత జీవితానికి ఉంటుంది, పరిచయం నోటితో ఉంటుంది, పరిచర్య చేత్తో చేస్తాం. ఈ 3 కలిస్తే ట్రూత్. చాలామంది క్రైస్తవుల్లో ఈ 3 ఒకటి మిస్ అవుద్ది, అందుకే అవ్వదు. కొంతమందికి పరిచయం ఉంటుంది, పరిచర్య ఉంటుంది, పరిశుద్ధత ఉండదు. కొంతమందికి పరిశుద్ధత ఉంటుంది, పరిచర్య ఉంటుంది, పరిచయం చేయరు నోటితో. చాలామంది క్రైస్తవులు కాలేజీలో, క్యాంపస్లో అదే, నోటితో యేసు గురించి చెప్పరో, చెప్పే వాళ్ళకి లైఫ్ ఉండదు. లైఫ్ లేకపోయినా, నోటితో మాట బయటికి రాకపోయినా పని అవ్వదు. 3 కలవాలి, ఆల్ 3. ఇక్కడ ఆ 3 కలిసినట్లు మనం చూస్తాం. అప్పుడు సభ వెలుపలకి పొండని వారికి ఆజ్ఞాపించి తమతో తమ ఆలోచించిరి. ఎంత పిచ్చికెక్కిందంటే, రాయ్ మీరు బయటికి వెళ్ళండి, రాయ్ ఇలా బయట తీసుకెళ్ళండి రా అని అన్నారు. బయట తీసుకెళ్ళిన తర్వాత నా ఉద్దేశ ప్రకారం ఎవడో అక్కడ ఇలా జుట్టు పిక్కని, రాయ్ ఏం చేయాలండి అని అనుకుని ఉంటారు. కొంతమంది రాయ్ కొంచెం ద్రాక్ష పడరా గటగట తాగేసి ఏం చేయాలి బయట నుంచే పెట్టేసి ఏం చేయాలి వాళ్ళని, ఏం చేస్తే పని అవుతుంది అని అడిగితే అప్పుడు ఏమంటారంటే, ఈ మనుషులను మనం ఏమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నది. యెరూషలేములో కాపురం ఉన్న వారికందరికీ నష్టమే, అది స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలం. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టియే మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకొండ్రి. మై ఫ్రెండ్స్, యేసుప్రభుని కాదనలేం, కార్యాన్ని కాదనలేం. ఒక పని చేద్దాం, వీళ్ళు ఇంకా బోధించకుండా చేద్దాం. ఈరోజు భారతదేశంలో జరుగుతుంది ఇదేనా కాదా? చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసాం. 2000 years క్రితం ఒక సిటీలో ఏం జరిగిందో ఈరోజు ఒక కంట్రీలో అది జరుగుతుంది. 2000 years క్రితం 2 నిలబడ్డారు, ఈరోజు మీలో ఎంతమంది నిలబడతారు? మీలో అనేది కరెక్ట్ కాదు, మనలో. హూ విల్ బి కౌంటెడ్ యాజ్ పీటర్ ఆర్ జాన్ టుడే? దేవుడు మనల్లో ఎవరిని సెలెక్ట్ చేసుకొని నుంచో పెడతాడు, నుంచో అని అనగలడు. ఆలోచించండి, చాలా సింపుల్. మీ లైఫ్ దాంట్లోకి ఇమిడిపోతుంది. చూద్దాం తర్వాత క్విక్గా ఏమైందో. అప్పుడు వారు పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఈరోజు మనకు కూడా చెప్పేది అదే. మత మార్పులు చేస్తున్నారా మీరు? యేసుప్రభు గురించి బోధించొద్దు, యేసుప్రభు గురించి చెప్పొద్దు, బోధించకూడదు. కొంతమంది భయపడే వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? బైబిలే చెప్తుంది కదా అధికారులకు లోబడాలని, అందుకే సైలెంట్గా ఉన్నా. ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను తెలుసా, ఏమని ప్రార్థన చేస్తాను తెలుసా? ప్రభువా ఈ నరేంద్ర మోడీని తీసే ప్రభువా ఈ అమిత్ షాని తీసే ప్రభువా ఈ ఆదిత్యనాథ్ యోగి చాలా చదువుడు వాడిని తీసే ఈ 3 తీసేస్తే నేను 3 వికెట్లు తీసిన తర్వాత బ్యాటింగ్ సూపర్ చేస్తాను ఆ 3 వికెట్లు అవి తీసేస్తే బ్యాటింగ్ బాగా చేస్తాడంట. ఎవడైనా క్రికెట్ ఆడేవాడు వికెట్లు తీసేయమని అడుగుతాడా? ఈ 3 తీసేయమంట, 3 వికెట్లు తీసేయమంటమే. అరే వికెట్ ఉన్నప్పుడు బ్యాటింగ్ ఉంటుందిరా, వికెట్ తీసేస్తే బ్యాటింగ్ ఏముంటుంది? ఎంత తక్కువ ఆలోచన చూడనిది.
వికెట్ తీసే నేను బ్యాటింగ్ చేస్తా అన్నట్లుంది. వికెట్లు ఉన్నాయి, బాల్ బ్యాట్కి తగలాలని చేయి, కానీ వికెట్లు తగలబడదని ప్రార్థన చేయి. అది విషయం. బాల్ వికెట్కు తోలుతుందేమో, తీసే ప్రభువా. అదేం ప్రార్థన? అదేం ప్రార్థన? అది ప్రార్థన కాదు, అది పారిపోవడం. ఇట్ ఈస్ రన్నింగ్ అవే ఫ్రమ్ రియాలిటీ. ఈ 3 వికెట్లు ఉండాలి. నరేంద్ర మోడీ ఒక వికెట్, అమిత్ షా ఒక వికెట్, యోగి ఒక వికెట్. ఆ 3 వికెట్లు అక్కడ ఉండినప్పుడే 6ను కొట్టాలి మనం. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వాళ్ళకి బాలు తగలకుండా కాపాడే బాధ్యత మందే. ఎంత సూపర్ సెట్టింగో చూడండి, అసలు ఎంత సూపర్ సెట్టింగ్. అయితే అప్పుడు ఏమన్నారు చూద్దాం. 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. మనకి పాత నిబంధనలో షడ్రక్, మెషక్, అబేద్నెగో ఉన్నారు కదా, వాళ్ళు మనోళ్లే కదా. షడ్రక్ మనోడే, మెషక్ మనోడే, అబేద్నెగో మనోడే కదా. దానియేలు కూడా మనోడే కదా. మీరు చెప్పండి. దానియేలు దర్యావేషు మాట విన్నాడా? షడ్రక్, మెషక్, అబేద్నెగో నెబుకద్నెజర్ మాట విన్నారా? మీరు చెప్పండి, మీరు విన్నారా? వినలేదు కదా. ఎందుకు వినలేదంటే పైన ఉన్నవాడు చెప్పాడు. పైన ఉన్నవాడు మాట వినాలి మేము, కిందవాడు మాట ఎందుకంటాం మేము? ఎస్పీ వచ్చాడు, కూర్చోరా అన్నాడు. ఎస్పీ కంటే పైన డీజీపీ వచ్చాడు, లేచి నుంచోరా అన్నాడు. ఎస్పీ గారు కూర్చోమన్నారు అంటావు నువ్వు? అను. పైనోడు వచ్చాడు కాదు, లేచి నుంచి ఉంటాను నేను. పైనోడు చెప్పిన మాటే పైన ఉంటుంది, కిందోడు మాట కిందే. నువ్వు కిందోడివి, ఆయన పైనోడు. నువ్వు చెప్పు, దేవుడు మాట అనమాట, నీ మాట వింటావా, మేనమాటవా? చెప్పు నాకు అని అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, మీరే చెప్పండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారితో ఉత్తరం ఇచ్చారు. ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని మహిమపరచుంటారు కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధిమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. రే, వీళ్ళని ఎప్పుడు తిడితే మనల్ని వాయిస్తారు, వీళ్ళని కొడితే మనల్ని చంపేస్తారు. రే, తలుపులేసేయండి, తలుపులేసేయండి, అన్ని తలుపులేసేయండి. రే, ఇంకెక్కడ వేసే గురించి చెప్పొద్దు. పేతురు యోహాను ఎలా చూస్తూ ఉండంటారు. రే, చెప్తాను. అలాగే సార్, తలుపులు తీసేయండి. తలుపులు తీసేసిన తర్వాత వీళ్ళు ఎలా వస్తారో తెలుసా? బయటికే ఏదో ఆర్గ్యుమెంట్లో గెలిచినలాగా వస్తారు. ఎవరో 150 మంది. వాళ్ళు పిచ్చగా ఓడిపోయారు లోన, మొహం మాడిపోయింది. వీలైతే మధ్యలో ఫేర్ అండ్ లవ్లీ కూడా రాసుకొని ఉంటారు. అది పరిస్థితి. కానీ ఎవ్వడికి తెలియదు, బయటికి ఎవ్వడికి తెలియదు. అర్థమైందా? చెయ్యి ఉపయోగించకుండా, అర్థమైందా, కష్టపడకుండా ఎదుటివాడి యొక్క మొహం మార్చుట ఎలా? పరిశుద్ధాత్మతో నింపబడిన వారే క్రీస్తుతో ఉండి క్రీస్తు కోసం సాక్షిగా నిలబడితే ఆటోమేటిక్గా ఎదుటివాడి మొహం అవుట్. దానికి పెద్ద ఏం అక్కర్లా. వీళ్ళు మొహం మార్చేసుకొని బయటికి వెళ్ళిపోయారు. స్వస్థపరచుట అను ఈ సూచిక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు, 40 years. సరే, పేతురు యోహాను బయటకు వచ్చేసారు. స్టోరీలాగా చెప్పుకుంటూ వెళ్తున్నాను, 32 దాకా చదువుతాను అంతే. నాకు 1:30 దాకా టైం ఇచ్చారు. అయ్యగారు నా ఫ్రెండే కాబట్టి ఇంకో 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. ఓకే, రైట్, అంతకంటే ఎక్కువ లేదు. సరే, బస్. వీళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చారు. ఏది? జైల్లోంచి బయటకు వస్తే యోహాను, పేతురు ఎదురు మొహం చూసుకొని, అన్న పేతురు, ఏంటి విషయం? నా భార్యను ఒకసారి కలిసి రావాలయ్యా, బయటకు వచ్చాను కదా, ఆవిడ రాత్రి అంతా టెన్షన్ పడుతూ ఉంటుంది అని అనలా యోహాను. సరే అన్న, నువ్వు వదిన దగ్గరికి వెళ్ళు, నేను నా భార్య దగ్గరికి వెళ్ళిపోతాను అని అనలా ఈయన కూడా. వీళ్ళెద్దరూ ఏం మాట్లాడుకోకుండా ఎక్కడికి వెళ్ళారు చూద్దాం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి, స్వజనులు అంటే ఎవరు? వాళ్ళ బ్యాచ్ ఒకటి ఉందే, బ్యాచ్ దగ్గరికి వచ్చారు. మన పచ్చి భాషలో చెప్పాలంటే చర్చికి వచ్చేసారు. చర్చికి వచ్చారు వాళ్ళు. అది ఆదివారం కాదు, సబ్బాతు దినం కాదు. ఖచ్చితంగా చెప్తాను, అది సబ్బాతు కాదు. సబ్బాత్ అయితే కనుక సన్హెద్రిన్ కలదు. సబ్బాత్ తర్వాత రోజు కూడా కాదు. సబ్బాత్ దినం పబ్లిక్లో ప్రసంగం చేసి ఉండేవాళ్ళు కాదు. ఇట్ ఈజ్ మిడిల్ ఆఫ్ ద వీక్. వాళ్ళు చర్చికి వచ్చారు. వాళ్ళ అటాచ్మెంట్ ఫ్యామిలీ కంటే గాడ్లీ ఫ్యామిలీతో ఎక్కువ. అంటే భార్యాభర్తలను వదిలేశారని కాదు, అమ్మా బాబులతో సంబంధం లేదని కాదు. రియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ట్యాకిల్ చేసేది ఎవరో తెలుసా? ఫెలోషిప్. సంతోషం వచ్చినా, బాధ కలిగిన, ఆందోళన వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
రియాలిటీని ట్యాకిల్ చేసేవాళ్ళు. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి రాగానే కొంతమంది బ్యాచ్, అన్న రాత్రి మీకు మంచం వేశారా, అన్న రాత్రి మీకు ఫుడ్ పెట్టారా, అన్న పొద్దున పొడదొక్కున్నావా, అన్న నీళ్ళు ఏమైనా ఇచ్చారా మీకు, ఏం ప్రశ్నలు అడగలా. అన్న ఏమన్నారు వాళ్ళు, ఇది వాళ్ళ ప్రశ్న. దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ దేర్ ఫిజికల్ వెల్నెస్, దే ఆర్ వరీడ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి చింతన ఉంటే వ్యవహారాలు వేరుగా ఉంటాయి. ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి చెప్పి దే వర్ కన్సర్న్డ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రధాన యాజకులు వాక్యం చెప్పొద్దన్నారా, అది మాకున్నటువంటి బాధ. డిసెంబర్ 13వ తారీఖు నేను నాయుడుపేట అనే ఊరిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఇక్కడే చెన్నై దగ్గర, నెల్లూరు జిల్లా. నాయుడుపేటలో చాలాసార్లు వాక్యం చెప్పాను. లాస్ట్ 20 yearsలో మేబీ 5-6 times వెళ్ళాను. అయితే ఈ టైం నాకు కొంచెం ఎక్కువ ఖాళీ ఉంది. మార్నింగ్ ఒక వాక్యం చెప్పాలి, సాయంత్రం పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాలి, మధ్యాహ్నం ఖాళీ. పెద్ద కాంపౌండ్ ఉంది, చర్చ్ కాంపౌండ్, లూథరన్ చర్చ్ కాంపౌండ్. అయితే ఆ కాంపౌండ్లోకి నాకు రూమ్ ఇచ్చారు, ఉన్నాను. అరే ఇక్కడ చర్చ్ ఒకటి ఓల్డ్ది ఉందంట, చూడాలని అన్న. 140 సంవత్సరాల క్రితం కట్టిన చర్చిలోకి వెళ్తే ఇలాగే పోడియం ఉంది. ఆ పోడియం వెనకాల నుంచొని చాలా పురాతనమైనటువంటిది, 140 ఏళ్ళ క్రితం, పెద్ద చర్చ్ ఏం కాదు, 70-80 మంది పడతారు. ఆ పోడియం వెనకాల నుంచొని నాతో పాటు ఒక కుర్రోడు వచ్చాడు. ఆయన ఫోటో దిగాను, నా ఫోన్ ఇచ్చి ఇలా నుంచున్నా. అంటే అక్కడ ఫోటో దిగానని పెద్ద ఫీలింగ్ ఉంటుందని, అంతకని గేలేదు. అయితే ఫోటో తీనిలా, ఎందుకంటే ఆడు ఫోటో తీయడానికి ఆడు సెట్టింగ్ చేసుకుంటా ఉంటే ఇలా చూసా, ఎదురుగా సమాధి ఉంది, ఇక్కడ చర్చి మధ్యలో సమాధి ఉంది. నాకు సమాధి చూడంగానే ఆగరా అని వచ్చి సమాధి చూసా. ఆ సమాధి ఎవరిదంటే అగస్టస్ మిలినస్ అనే మిషనరీది. ఆయన గురించి నాకు తెలుసు, నేను ఆయన గురించి చదివాను, ఆయన గురించి ప్రసంగాలు కూడా చేశాను. ఓ అగస్టస్ మిలినస్ గారిని ఇక్కడ పాతి పెట్టారా అనుకున్నాను. కింద ఆయన ఎక్కడెక్కడ పరిచయం చేశారో రాశారు. తడ, నాయుడుపేట, సూళ్ళూరుపేట, రాపూరు, గూడూరు, వెంకటగిరి, ఉదయగిరి, రేణుగుంట, పుత్తూరు, చిత్తూరు, తిరుపతి, ఇలాగ మొత్తం ఇంకేదో ఒక ఊరు మర్చిపోయా. 12 ఊర్లలో ఆయన సంఘాలు స్థాపించాడు. 67 సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడు. సరే అదంతా చూశాను, వీళ్ళు ఎంత ప్రేమించారు మిషనరీని. మధ్యలో ఆయన సమాధి పెట్టుకొని రోజు చర్చికి వచ్చారనమాట అనుకున్నాను. అయిపోయిన తర్వాత ఇలాగే పక్కన గది ఉంది, ఆ గదిలోకి వెళ్ళా. అది ఆఫీస్ రూము. ఇలాగే పెద్ద టేబుల్ ఉంది, వెనకాల ఒకటే కుర్చీ ఉంది, ఎదురు 2 కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీ పాస్టర్ గారు కూర్చుంటారని ఈ కుర్చీలో కూర్చున్నా. కూర్చుంటే అటు ఇటు చూస్తే 2 చిన్న సమాధులు ఉన్నాయి ఆఫీస్లో. ఇది ఎక్కడ తలనొప్పి ప్రభావం, మన సమాధుల తోటలో దొడ్లో ఉన్నట్టు ఉంది అనిపించింది, శ్మశానంలో ఉన్నట్లు అటు ఇటు. కానీ ఈ సమాధులకి పేర్లు లేవు, సమాధులు ఉన్నాయి. అది సమాధులు కూడా తెలియట్లేదు, కానీ సమాధిలాగా అనిపిస్తుంది. నా ఫీలింగ్ అయితే అదే. ఎదురుగా పాస్టర్ గారు కూర్చుంటే, సార్ ఏంటి సార్ అన్న, సమాధులు సార్ అని అన్నాడు. అంటే ఇదేంటి సార్ ఇక్కడ బాధ పెట్టారంటే, ఏం చెప్పమంటారు సార్, మిషనరీలు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఇక్కడ పుడితే జబ్బు వచ్చి చచ్చిపోయారు సార్, ఇంటికి వెళ్ళలేదు వాళ్ళు, పిల్లల్ని ఇక్కడే సమాధి చేసి వాళ్ళ మధ్యలో కూర్చొని బైబిల్ చదువుకొని ప్రసంగం చేశారు సార్ వాళ్ళు. మీకు అర్థమవుతుందండి? దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నా కడుపు నొప్పి వచ్చింది ఏమైపోద్దో, నాకు ఎదురెళ్తే ఏమన్నా వస్తుందో, బయటికి వెళ్తే తిడతారో, నా ఉద్యోగం పోద్దేమో, ఇలాంటి ఏం పెట్టుకోలేదు వాళ్ళు. దేర్ కన్సర్న్ వాజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్య స్థాపన. దానికి ఎదురొచ్చేది ఏదైనా సరే మనం నిలబడాలి. మై ఫ్రెండ్స్, దేవుని బిడ్డలంగా డూ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కన్సర్న్? అది ఉందా? నెక్స్ట్, ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో 24వ వచనం, వారు విని నాకు కళ్ళు లేవని కాదు, చదవడానికి రాదని కాదు, మీరు చదువుతారండి. వాళ్ళని ఒక వర్షిప్ లీడర్ వచ్చి పాట పాడి ఉత్తేజపరచలా, చేతులెత్తండి, చప్పట్లు కొట్టండి, హల్లెలూయా చెప్పండి అని ఏమి సుత్తేలా. ఆరాధన పంపు కొడితే వచ్చేది కాదు. పచ్చి భాషలో చెప్తున్నా, పచ్చి భాష. పంపు కొడితే వచ్చేది ఆరాధన కాదు, జీవితంలో ఉప్పొంగితే వచ్చేది ఆరాధన.
ఆ ఆరాధన అసలైన ఆరాధన. నిన్ను ఎవరో ఉసిగొలుపుతో వచ్చేది కాదు ఆరాధన, నీ హృదయంలో వచ్చినటువంటి ఆ ఉద్వేగాన్ని బట్టి వచ్చేది ఆరాధన. వీళ్ళు ఆ మాటలు వినంగానే, అది గుడ్ న్యూస్ ఏం కాదు, అది గుడ్ న్యూస్ కాదే, ఎవరి దగ్గర మాట్లాడొద్దన్నారా, నోరు తెరవద్దన్నారా, ఇది వాళ్ళు అన్నమాట. వారు విని ఏక మనస్సుతో, అంటే అందరూ ఒకే భావంతో ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రము వాటిలో ఉన్న సమస్తమును కలిగి చేసిన వాడు. వర్షిప్ ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా? ఇట్ ఈస్ ద వర్షిప్ దట్ రిడీమ్స్ దెమ్ ఫ్రమ్ ద ఫియర్. ఆరాధన భయం నుంచి వాళ్ళని బయట తీసుకొచ్చింది. ఆరాధన దేవుని వైపు వాళ్ళ కనుదృష్టి మార్చింది. ఆరాధన వాళ్ళ అటెన్షన్ భయం నుంచి భద్రతకు నడిపించింది. మనలో చాలామంది పిచ్చుకొక్క వస్తుంది అనుకో, అని చూస్తే భయం వేస్తుంది. కానీ చిన్నపిల్లలు చాలా మంచోళ్ళు. చిన్నపిల్లలు పిచ్చుకొక్క కనబడితే అమ్మని గట్టిగా పట్టేసుకొని కళ్ళు మూసేసుకుంటారు. When they shift their eyes from the fear, they get faith. ఇక్కడ చేసింది అదే. వాళ్ళు ప్రధాన యాజకులను చూడలేదు, సన్హెద్రిన్ సభను చూడలేదు, దేవుణ్ణి చూశారు. దేవుణ్ణి చూస్తే వాళ్ళకి ఏమర్థమైంది తెలుసా? వీళ్ళు ఒక చాక్లెట్ అయితే మా దేవుడు చాక్లెట్ డబ్బా, వీడు ఒక గుడ్డు అయితే మా దేవుడు గుడ్లు పెట్టే కోడి, వీడు ఎమ్మెల్యే అయితే మా దేవుడు ఎంపీ, ఈడు ఎంపీ అయితే మా దేవుడు రాష్ట్రపతి. పెద్దోడు మాతో ఉన్నాడు, చిన్నోడికి మేము భయపడం. ఆరాధన చేసేటువంటి పని అది. దావీదు గొలియాతు ముందు నిలబడినప్పుడు చేసిన పని అదే. జీవము కలిగినటువంటి దేవుని పేరట వస్తున్నాను, సైన్యములకు అధిపతిగా యెహోవా నామం పేరట వస్తున్నాను, ఐ హ్యావ్ ద కమాండర్ విత్ మీ. అది తనకి ధైర్యాన్ని ఇచ్చింది. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిది అని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడినైన దావీదు నోట పలికించిది. మీరు మా ఇంటికి వస్తున్నారండి, మీరు మా ఇంటికి వస్తున్నారు, మా ఇంటికి రావడానికి కానీ బస్ స్టాండ్ దగ్గర దిగారు. ఫోన్ చేశారు, అన్నా బస్ స్టాండ్ దగ్గర దిగాను, ఎలా రమ్మంటారని. అవునా, చాలా దగ్గర మా ఇంటికి, బస్ స్టాండ్కి 25వ ప్లాట్ఫామ్ ఉంటుంది, దానికి ఎదురుగా గేట్ ఉంటుంది అన్న, కనబడింది అన్న. ఆ గేట్లోంచి బయటకు వస్తే రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు ఏమిటి అలా వచ్చేస్తే ఓ మురిక్కాలు ఉంటుంది, బాగా కంపు కొడుతుంది. ఆ మురిక్కాలు నెమ్మదిగా దాటేసామనుకో, కొంచెం ముందుకు వెళ్ళొస్తే గొత్తుకులు రోడ్డు ఉంటుంది, అది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఆ తర్వాతే లెఫ్ట్ సైడ్ చూస్తే మా ఇల్లు కనబడుతుంది. ఇది నీ అడ్రస్ ఇచ్చానండి, అడ్రస్ ఇది గుర్తొచ్చింది కదా. అడ్రస్ 25వ నెంబరు స్టాప్ ఎదురుగా గేట్లోంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు ఎండ్ అయినప్పుడు ఒక పెద్ద మురిక్కాలువ, అది భయంకరమైన కంపు కొడుతుంది. మురిక్కాలువ దాటంగానే గతుకుల రోడ్డు, ఆ గతుకుల రోడ్డు కొంచెం ముందుకేస్తే లెఫ్ట్ సైడ్ మా ఇల్లు. అర్థమైంది కదా? మీరు నడుచుకుంటూ వస్తున్నారు, కంపు కొట్టే మురిక్కాలువ కనబడింది, మీడికి వచ్చే ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు నా రూట్ రైటే అని చెప్పాడు, కంపు కొట్టే మురికాలు వస్తుందని, వచ్చేసింది. ఒకవేళ కంపు కొట్టే మురికిరాలు రాదనుకో, అరే కంపు కొట్టే మురికాలు రాలేదురా, అరే కంపు కొట్టే మురికాలు రాలేదురా, అరే కంపు కొట్టే మురికాలు రాలేదురా, అదేంట్రా కంపు కొట్టే మురికి ఆడొస్తుందని చెప్పాడా. కంపు కొట్టే మురికాలు రాకపోతే ఆడి ఇల్లు రాదు, అది దాటితేనే ఇల్లు వస్తుంది. దేవుడు కూడా రెండో రాకడా అనే మన ఇంటికి ముందు ఓ కంపు కొట్టే మురికాలు పెట్టాడు, దాన్నే శ్రమ వస్తుంది. మన వ్యక్తిగత జీవితాల్లో వస్తుంది, మన సంఘానికి వస్తుంది. ఎవడన్నాడు రాదని? వస్తుంది. ఆ శ్రమ రాకపోతే టెన్షన్ పడాలి, రావట్లేదే. కొంతమందికి శారీరకంగా వస్తుంది, కొంతమందికి మానసికంగా వస్తుంది, కొంతమందికి సంబంధాలు తెగిపోవటం బట్టి వస్తుంది, కొంతమందికి ఆర్థికంగా వస్తుంది, కొంతమందికి శారీరకంగా వస్తుంది. వాట్ ఎవర్ మే బీ, యూ హ్యావ్ ఎ స్ట్రగల్. లేఖనం చెప్పింది, వీళ్ళు కూడా లేఖనాన్ని ఎత్తి చూపించారు. ఇంకేమంటున్నాడు? ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పం ముందు నిర్ణయించినో వాటినన్నిటినీ చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడని యేసునకు విరోధంగా హేరోదును
పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. మొత్తానికి ఈ కూటమే అసలు అర్థం కావట్లేదు సార్. ఎలా కలుస్తారు సార్ వీళ్ళు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు శివసేన వాళ్ళు ఎలా కలుస్తారు సార్? ఆర్ఎస్ఎస్ వాళ్ళు బజరంగ దళ వాళ్ళు ఎలా కలుస్తారు సార్? వాళ్ళకి సైద్ధాంతికమైన వ్యతిరేకతలు ఉన్నాయి కదా. ఒకడు పూజించేది శివుణ్ణి, ఇంకోటి పూజించేది రాముణ్ణి, ఇంకోటి పూజించేది హనుమంతుడిని. ఎలా కుదురుతుంది సార్? ఇప్పుడు మంగళవారం సెలవు పెడతామా, గురువారం సెలవు పెడతామా అనే దగ్గర గొడవ వచ్చింది. మంగళవారం హనుమంతుడి దినం, గురువారం ఏమో సాయిబాబా దినం. కొంతమంది సాయిబాబా దినం పెడదామంటారు, కొంతమంది ఏమో హనుమంతుడి దినం కావాలంటారు. వాళ్ళలోనే వాళ్ళు విభేదాలు ఉన్నప్పుడు యేసే దగ్గరకు వచ్చినప్పుడు ఎలా కలిసిపోయారు? అదే ఇది హేరోద్కి పిలాతుకి పడదే. ఎందుకు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు? ఎందుకంటే నీకు వాడు శత్రువు, నాకు వాడు శత్రువు, మన ఇద్దరం ఫ్రెండ్స్, కామన్ ఎనిమీ, ఫ్రెండ్స్ చేసేసింది. సరే చూద్దాం. 29:30 ప్రభువా ఈ సమయమునందు వారు బెదిరింపులు చూచి, నౌ దిస్ ఈజ్ ద ప్రేయర్, రోగులను స్వస్థపరచుటకు. పాయింట్ నెంబర్ 1, నీ పరిశుద్ధుడైన యేసునామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములు చేయుటకును. నెంబర్ 2, నీ చేయి చాచుండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యము బోధించినట్లు. నెంబర్ 3 పాయింట్ ప్రేయర్. పాయింట్ నెంబర్ 1, ఎవరైతే మాకు వ్యతిరేకం అయిపోయారో వాళ్ళ రోగాల్ని తీసేయి. మానసిక రోగం ఉందా? తీసేయి. శారీరక రోగం ఉందా? తీసేయి. జబ్బులు ఉన్నాయా? తీసేయి. రోగాలు తీసేస్తే ఇంకేమనలేరు వాళ్ళు, తీసేయి. దట్స్ నెంబర్ 1. రెండోది, అద్భుతాలు చేయి. 3, మాకు ధైర్యం ఇవ్వు మాట చెప్పడానికి. రోగాలు తీసేసావు, క్రియ. అద్భుతాలు చేశావు, వాళ్ళకి అనుభవం. మా నోట మీ నాట పలికించు, సత్యమైపోద్ది, ట్రూత్. 3 ఉండాలి. ఆ 3 విషయాలు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేస్తే 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. క్యాంపస్ల్లో, పబ్లిక్లో, స్నేహితుల మధ్యన, మిత్రుల మధ్యన, క్లాస్మేట్స్ మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన దేవుని వాక్యము బహుధైర్యముగా బోధించటానికి మనకి కావాల్సింది ఈ 3. క్రీస్తుతో ఉన్నవారమై ఉండాలి, తండ్రికి ప్రార్థన చేసేవాళ్ళమై ఉండాలి, పరిశుద్ధాత్మతో నిండిన వారమై ఉండాలి. 4వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తుతో గడిపేవారు. 4వ అధ్యాయం 28, 29, 30 వచనాలు తండ్రికి ప్రార్థన చేసిన వాళ్ళు. 31వ వచనం, పరిశుద్ధాత్మతో నిండిన వారు. ఇఫ్ యు హ్యావ్ దీస్ 3, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్, యూ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, కనెక్షన్ with the Father, completion by the Holy Spirit. ఈ 3 ఉంటే you will be a powerful witness. ఒక శక్తివంతమైనటువంటి సాక్షిగా నువ్వు అవుతావు. గాడ్స్ డిజైర్ ఈజ్ ఓన్లీ దట్. ఇంతమంది ఇక్కడికి వచ్చారు, ఇంతమందిలో 10% మంది, 10% దీన్ని ఫుల్ఫిల్ చేసేవాళ్ళు ఇక్కడున్న క్యాంపస్లో ఉంటే ఒక భయంకరమైనటువంటి విస్ఫోటనే. ఇట్ వుడ్ బీ ఎన్ ఎక్స్ప్లోజన్. ఆ 10%లో నువ్వు ఉంటావా? విల్ యు బీ ఇన్ దట్ 10%? 10%లో నువ్వు ఉంటావా? ఒక మిషనరీ ఈ మధ్యకాలంలో నన్ను బాగా ప్రభావితం చేశాడు. ఆయన యొక్క స్టోరీ మీకు చెప్పి నేను ముగిస్తాను. జనగాం అనేటువంటి ఊరు తెలంగాణలో ఉండ్రుఫు బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఉన్నది. ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉండ్రుఫుపురం అనే దాంట్లో ఉన్నది. ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ ఎవరు కట్టారు, ఎవరు స్థాపించారు, ఇక్కడికి ఎవరు సువార్త తీసుకొచ్చారు ఆలోచిస్తే ఉండ్రుఫు అనేటువంటి ఒక ఆయనని. ఉండ్రుఫు ఆయన 17వ ఏట యేసు ప్రభువుని అంగీకరించాడు. 25వ ఏట థియాలజీ పూర్తి చేసుకున్నాడు. ప్రార్థన చేసి యానా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 26వ ఏట ప్రార్థన చేశాడు, ప్రభా మా ఇద్దరిని నువ్వు ఎక్కడికి పంపిస్తే మేము అక్కడికి వెళ్తామని. వాళ్ళిద్దరిని దేవుడు భారతదేశంలో హైదరాబాద్ పట్టణానికి రమ్మని అడిగాడు. కాబట్టి వాళ్ళు రావడానికి పూనుకున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నడిచి వచ్చేశారు.
వాళ్ళు నడిచింది ఎక్కడి నుంచో తెలుసా? రష్యా యుక్రెయిన్ ఇప్పుడు యుద్ధం జరుగుతుందే అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, అప్పట్లో హైదరాబాద్ నిజాం సామ్రాజ్యానికి వచ్చి హైదరాబాద్ పట్టణాన్ని రావడానికి 3 years పట్టింది, 3 సంవత్సరాలు. దే వాక్డ్, నడుచుకుంటూ వచ్చేసారు. దే వాక్డ్. అక్కడికి వచ్చిన తర్వాత శంషాబాద్ వెళ్ళారు, తెలుగు నేర్చుకున్నారు. దేవుడు వెళ్ళమంటే జనగాం వెళ్ళారు. ఉండ్రుఫు జనగాం వెళ్ళిన తర్వాత 13 సంవత్సరాలు ఉన్నాడు. 44 ఏట చచ్చిపోయాడు ఉండ్రుఫు. ఉండ్రుఫు చచ్చిపోయే లోపల 3100 మందికి బాప్తిస్మ ఇచ్చాడు. 57 ఎకరాలు సంపాదించి పెట్టాడు. చచ్చిపోయాడు 44 ఏట. తన భార్య యానా 3 సంవత్సరాలు ఉండి వాళ్ళు స్థాపించిన 67 సంఘాలని ఆ 3 సంవత్సరాలు చూసుకుంది. ఉండ్రుఫు చచ్చిపోయినప్పుడు యానాకి పుట్టిన 6వ బిడ్డ 6 నెలలు 6 month బేబీని ఒళ్ళో పెట్టుకొని పరిచయం చేసింది 3 ఏళ్ళు. యానా ఆ తర్వాత వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళు కెనడా వెళ్ళి స్థిరపడిపోయారు. ఉండ్రుఫు ఫ్యామిలీ ఇప్పుడు వ్యాంకూవర్, బ్రిటిష్ కొలంబియా, కెనడాలో ఉన్నారు. నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, ఎలా నడుచుకుంటూ వచ్చారు? ఇలాంటి ఉపద్రవాల మధ్యన ఎలా పరిచర్య చేయగలిగారు? దే వర్ విత్ జీసస్, దే ప్రేడ్ టు ద ఫాదర్, దే వర్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. వాళ్ళు దేశం కాని దేశంకి వచ్చి పరిచర్య చేశారు. మనం ఉన్న క్యాంపస్లోనే పనికిమాల వాళ్ళంగా ఉంటున్నాం. వాట్ ఈస్ ద ఛాలెంజ్ యూ టేక్ ఫ్రమ్ హియర్ మై ఫ్రెండ్స్? ఎలాంటి సవాలు ఇక్కడి నుంచి మీరు తీసుకుంటున్నారు? తలవంచండి, కళ్ళు మూసుకోండి.